10వ తరగతి తర్వాత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి తర్వాత ఏ కోర్స్ చేరాలి లేకుంటే ఏ గ్రూప్ తీసుకోవాలనే విషయం మీద విద్యార్థులు తల్లిదండ్రులు చాలా సతమతమవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజ్ అన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఈరోజు 2 గంటల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నేను సైకాలజిస్ట్ విశేష్, పియర్సన్ సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్ని. సో నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు రాజేశ్వర్ గారు, సో సైకాలజిస్ట్, అండ్ సురేష్ వెలుగురి కెరీర్ మెంటార్. 10వ తరగతి తర్వాత పుస్తకాన్ని రాసి 24 ఎడిషన్లు పబ్లిష్ చేసిన పబ్లిషర్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో 10వ తరగతి తర్వాత ఏ కోర్స్ చేరాలి, ఏ కోర్స్ చేరితే మంచిది, ఏ కోర్సును ఎలా ఎంచుకోవాలనే అంశాలకు సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ స్క్రీన్ పైన కనపడే నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, సురేష్ గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచి వద్దాము. చెప్పండి. మీరు ఐ థింక్ చాలా సంవత్సరాల కిందట 10వ తరగతి తర్వాత పుస్తకం రాశారు, రైట్? అసలు ఆ పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒకటి, ఆ సమయానికి అంటే 1999 ఆ సమయానికి మార్కెట్లో 10th తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎటువైపు ఏ దారిలో వెళ్ళాలి అనే దాని మీద ఇన్ఫర్మేషన్ అంతగా లేదు. పైగా ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేదు. సో ఒక కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి తరం విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, టీచర్లకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, వాళ్ళకి ఈ కాంప్రహెన్సివ్ ఒకటి గైడ్, ఇన్ఫర్మేషన్ గైడ్ ఒకటి ఇవ్వాలనే ఉద్దేశం 99లో వచ్చింది. సో 99లో మొదటి ఎడిషన్ వేసాము. ఆ తర్వాత 24 ఏళ్ళుగా కంటిన్యూస్గా ఎడిషన్ వేస్తూనే వచ్చాం. ఇప్పుడు 25వ రజతోత్ సిల్వర్ జూబ్లీ ఎడిషన్కి రెడీ అవుతున్నారు. ఓకే, గుడ్. సో ఎందుకు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించాలంటే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి తర్వాత అందరికీ కనిపిస్తున్న గ్రూప్స్ అనేవి ఎంపీసీ, బైపీసీ, సివిల్, మెడిసిన్ లేకుంటే ఇంజనీరింగ్, ఈ 2 గ్రూపులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఈ మధ్యకాలంలో యాడ్ అయిన గ్రూప్ ఏంటంటే సిఏ, సిఈస్ తీసుకొని సిఏ చేయడము, లేకుంటే కొత్తగా వచ్చింది ఇంటర్మీడియట్తో పాటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం. ఈ 4 తప్ప వేరే ఆప్షన్స్ ఏవి కూడా లేకుండా మీడియాలో ముఖ్యంగా తల్లిదండ్రుల మనస్సుల్ని పూర్తిగా ఆక్రమించేసినాయి. దానివల్ల ఏమవుతుందంటే 10th క్లాస్ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీసీ ఆర్ బైపీసీ చేరాల్సిన పరిస్థితులు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం వాటితో పాటు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, అసలు ఒక గ్రూప్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా తీసుకోవాలనే విషయానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాము. ముందుగా రాజేష్ గారు మీరు చెప్పండి, ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు ఏం చూడాలి? అసలు పిల్లవాడికి ఏది ఇష్టం, తను ఏం అవ్వాలనుకుంటున్నాడు, ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మీరన్నట్టు ఎంపీసీ తీసుకో అంటే ఇంజనీరింగ్ మెడిసిన్, అంటే ఎంపీసీకి బైపీసీకి కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ అని 2 ఆపాదిస్తున్నారు. కానీ ఆల్రౌండర్ గ్రూప్ అని అంటారు ఎంపీసీ. అంటే ఎంపీసీ తీసుకుంటే సైంటిస్ట్ అవ్వచ్చు, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు, ఎంపీసీ తీసుకుంటే చాలా రంగాల్లో రాణించవచ్చు. కానీ ఇంజనీర్ దాంట్లో ఓన్లీ ఐటీవీ మాత్రమే చెప్తున్నారు. ఆ ఐటీవీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే పిల్లలు దాంట్లో ఉన్నంటే కెరీర్ నిజంగా ఇది నేను చేయగలనా లేదా, ఇది నాకు ఇష్టమా అని పిల్లలు ఆలోచించే అవకాశం కూడా పిల్లలకి ఇవ్వకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇష్టాలని రుద్దుతున్నారేమో అని అనిపిస్తుంది. అండ్ మీరన్నట్టు మీడియా ప్రభావం అంటే మనం చూస్తూ ఉన్నాము. విద్యని కూడా అట్రాక్టివ్గా మార్కెట్ చేసేటప్పుడు ఈ 2 గ్రూపులకి ఇప్పుడు లేకపోతే సిఈసి కానీ ఎంఈసి కానీ కొత్తగా వస్తున్న అవకాశాలు నిన్నే చూసాం మనం, యూపీఎస్సీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా అంటే ఆ గ్రూప్ తీసుకునేటప్పుడు ఏదేమైనా స్టూడెంట్ యొక్క ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అనేది మనం గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటున్నాను. గుడ్. నేను గత 20 సంవత్సరాలుగా ఈ కెరీర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నా. అంటే నా దగ్గరకు సైకాలజిస్ట్గా నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి కెరీర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నా. ఒక సైకాలజిస్ట్ నేనేం చెప్తా అంటే 10th క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి ఖచ్చితంగా కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎందుకనంటే యూజువల్గా ఏం చేస్తారంటే మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయా ఎంపీసీలోకి తోసేయి, సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయా బైపీసీలోకి తోసేయి, సో మార్కులు తక్కువ రాలేదా ఆర్ట్స్లో ఎంఈ సిఈసీనో హెచ్ఈసీనో, ఇలాగా బేస్డ్ ఆన్ ది మార్క్స్ని గ్రూప్ ఎవరు నిర్ణయిస్తారు? పేరెంట్స్ లేకుంటే టీచర్ నిర్ణయిస్తారు. టీచర్ నిర్ణయించి వాళ్ళు నా గ్రూప్లో తోసేస్తారు. కానీ కెరీర్ కౌన్సిలింగ్లో చూసేది ఏంటంటే మేము కేవలం మార్క్స్ మాత్రమే కాదు,
వాళ్ళ యాప్టిట్యూడ్ ఎంత ఉంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, అప్పుడు అకాడమిక్ అచీవ్మెంట్, లాస్ట్లో అకాడమిక్ అచీవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని, అంటే కొన్ని గ్రూపులు వాళ్ళ పర్సనాలిటీకి తగ్గ గ్రూప్ కనుక లేకపోతే వాళ్ళు ఆ గ్రూప్లో మంచి మార్కులు ఉన్నా కానీ సరిగా అడ్జస్ట్ కాలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ సరిపోయే అవకాశాలు ఉన్న గ్రూప్ని మేము ప్రిఫర్ చేస్తాం. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేనేం చేస్తాను అంటే ఇవన్నీ టెస్ట్ చేసి ఈ టెస్ట్ ప్రకారం ఈ గ్రూప్లో అయితే మీ అబ్బాయి బాగా రాణిస్తాడు అంటే ఏంటంటే వాళ్ళకి ఇష్టం. ఫస్ట్ పాయింట్ ఇష్టం కాబట్టి ఈజీగా దాన్ని అడ్జస్ట్ అవుతారు, ఈజీగా అచీవ్ చేస్తారు. దట్ ఈస్ ది థింగ్ వాట్ ఐ డూ ఇన్ ది. సురేష్ గారు, ఇప్పుడు ఆ నేపథ్యంలో అసలు 10th క్లాస్ తర్వాత ఏ అవకాశాలు ఉన్నాయి కొంచెం చెప్పండి సార్ మీరు. 10th క్లాస్ తర్వాత ఉండే అవకాశాల గురించి మాట్లాడుకునే ముందు మనం 2 చిన్న పాయింట్లు ఉన్నాయి, నేను మెన్షన్ చేస్తాను. ఒకటి, హై స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. దీంట్లో 6 నుంచి 10 తరగతి వరకు అతను ఏ విధంగా చదువుకుంటూ వచ్చాడు, అతను చదువుకుంటూ వచ్చిన పద్ధతి, ఆ ఉండే 6 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. 3 లాంగ్వేజెస్, ఒకటి సోషల్ సైన్సెస్, 2 మ్యాథ్స్ అండ్ సైన్స్. సైన్స్లో నేచురల్ సైన్స్ వేరు, జనరల్ సైన్స్. ఈ ఫార్మాట్లో వాళ్ళు బయటకు వస్తారు. ఈ ఫార్మాట్ని దాటి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. దే ఆర్ ఓపెన్ ఫర్ దట్, అంతే. సో ఈ కంటెక్స్ని దృష్టిలో పెట్టుకోకపోతే, దీన్ని కంటిన్యూ చేయకపోతే ఆ పిల్లలకి 10th తర్వాత కెరీర్ మీద ఇందాక మీరు అంటారా అనేక సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు తీర్చుకోవాలి అంటే కెరీర్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. కానీ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక పిల్లవాడు లేదా ఒక పాప, ఒక విద్యార్థి తనకి ఏ కెరీర్ ఇష్టం అనేది ఎప్పుడు నిర్ణయించుకుంటారు? యూజువల్గా ఏంటంటే పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి ఎవరో ఒక రోల్ మోడల్గా తీసుకొని దాన్ని బట్టి ఒక కెరీర్లోకి నిర్ణయించుకుంటారు. యూజువల్గా జరిగేది అదే. మన చుట్టూ యూజువల్గా కనపడిందంటే మనకు 10th క్లాస్లో కనపడే టీచర్ అండి. ఫస్ట్ కంటెక్స్ట్ కొంచెం మన ఇద్దరి మధ్యన డిఫరెన్స్ వస్తుంది. అదేంటంటే కొంచెం ఇది హైపోథెటికల్ క్వశ్చన్, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఆర్థడాక్స్ క్వశ్చన్. దీన్ని మనం ఒక విధంగా ఒకే లైన్లో డిఫైన్ చేయలేం. 6th నుంచి 10th వరకు వాళ్ళు ఏ పద్ధతిలో చదువుకున్నారు, ఏ మీడియంలో చదువుకున్నారు, ఏ పద్ధతిలో చదువుకున్నారు, వాళ్ళకి టీచింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఆ సిస్టమ్ని మన ఆధారం చేసుకుని మనం మాట్లాడుకోవాలి. అంటే రూట్స్, అంటే మన వేర్ల దగ్గర నుంచి మాట్లాడుకుంటేనే మనం తర్వాత కెరియర్లో ఇవన్నీ తర్వాత. ముందైతే మనం రూట్ కాజ్ అనేది అంటాం కదా, ఆ రూట్ కాజ్ అనేది మనకి హై స్కూల్ ఎడ్యుకేషన్లో మొదలవుతుంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 1st to 5th వరకు ఏదైతే మనం చదువుకుంటామో అది మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అంతవరకు మాత్రమే పనికి వస్తుంది. కొంత గణితం, తెలుగు, సోషల్ సైన్సెస్ వీటి మీద కొద్ది చిన్న అవగాహన వస్తుంది అంతవరకే. కానీ 6th నుంచి 10th వరకు హై స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది అత్యంత కీలకం. వాళ్ళు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటున్నారు? 10వ తరగతి దాటిన తర్వాత తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్కి వెళ్లే ముందు 10th ఎగ్జామ్స్ వచ్చేంత వరకు చాలా మంది సైలెంట్గానే ఉంటున్నారు. 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. 6th నుంచి 10th వరకు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తుంది టీచర్లు అండ్ తల్లిదండ్రులు. వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటేనే, అంటే కోఆర్డినేట్ చేసుకోవడమే మన ప్రతి స్కూల్లోనూ PTA, పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ పెట్టేది దానికోసమే. వాళ్ళ డ్యూటీ అదే, వాళ్ళ పని చేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఎడ్యుకేషన్ కార్పొరేటైజ్ కావటం వల్ల మనిషికి కావాల్సిన జీవన విద్యలన్నీ మాయమైపోయినాయి. ఒకప్పుడు మీకు మనందరికీ తెలుసు, మనందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి మనకు తెలుసు, క్రాఫ్ట్ ఒకటి ఉండేది, SCPW ఉండేది, గ్రౌండ్ ఉండేది అన్నిటికంటే పెద్దగా. ఆ గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు. అంటే నాకు స్కౌట్లో 64 రకాల ముళ్ళు వేయటం చూపించారు. ముళ్ళు వేయటం ఎందుకు? అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో మనకి ఈ ఎవరు కులం మతం ఇవన్నీ ఏం లేవు. పక్కపక్కన కూర్చొని అందరూ నేల మీద బండ మీద కూర్చొని బెంచ్ కూర్చొని చదువుకునేది. అక్కడ మనం నేర్చుకునేది జీవన విద్య. నవారు పెట్టి నేర్పించేవాళ్ళు. తాళ్ళు కూడా
ఎలాగా మేకకైతే ఏ తాడు కట్టాలి, ఎద్దుకైతే ఏ తాడు కట్టాలి, దూడకైతే ఏ తాడు కట్టాలి, అది ఎలా ముడేయాలి, అలా ముడేయాలి. అలాగే అందరూ ఎక్కువగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది దురదృష్టం 10th తోటి అయిపోతారు, డ్రాప్అవుట్స్ అయిపోతారు. సో వాళ్ళకి వ్యవసాయంలోకి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు సాయం చేయడానికి వెళ్ళిపోతారు. ఆ కంటెక్స్లో వీళ్ళు ఏమవుతుంది, 10th తోటి ఆగిపోతే సగటు చూడండి, హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళ సగటు చూడండి. ఇంటర్మీడియట్కి ఎంతమంది వెళ్తున్నారు, 10th తీసుకుంటే 10th పాస్ అయిన తర్వాత ఇంత ఉత్తీర్ణ శాతం ఇంత వచ్చింది కదా చెప్తారు కదా, అది ఆ సగటు ఒకసారి చూడండి. ఆ యావరేజ్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి ఈరోజు వస్తున్న కార్పొరేట్ విద్యా విధానంలో వీళ్ళకి ఈ జీవన నైపుణ్యాలు అనేవి ఏమీ లేవు. సో అవి ఉంటే పిల్లలు అకాడమిక్ పద్ధతిలో కంటే లైఫ్ స్కిల్స్, లైఫ్ మేనేజ్మెంట్ దిశగా వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు. బట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్యారలల్ ఎడ్యుకేషన్. అది సురేష్ గారు, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకునే రోజుల్లో అంటే ఒక 2 తరాల ముందు అయితే ఖచ్చితంగా ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండేది. కాబట్టి నేను ఎక్కువ ఏం చెప్తుంటానంటే ప్రధానమైన జీవన విద్య గెలిపోవటం తట్టుకోవడం అనేది గ్రౌండ్లో నేర్చుకుంటాం, నాట్ ఇన్ ది క్లాస్ రూమ్. గ్రౌండ్లో మనం ప్రతిరోజు ఆడతాం, ప్రతిరోజు గెలుస్తాం, ప్రతిరోజు ఓడిపోతాం. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్ నడుస్తున్నాయి కాబట్టి సో ఇవన్నీ ఏవి వాళ్ళకి దొరికే పరిస్థితి లేవు కాబట్టి మనం స్పెషల్గా లైఫ్ స్కిల్స్ క్లాసులు పెడుతున్నాం. ఓకే, లేని దాని గురించి మనం లేవు, దాని గురించి మనకు కాదు. నేను అడుగుతుంది ఏంటంటే యాజ్ ఏ రైటర్ అండ్ యాజ్ ఏ పబ్లిషర్ ఆఫ్ ది 10వ తరగతి తర్వాత కేవలం ఇంటర్మీడియట్ కాకుండా ఓకే విద్యార్థులకున్న అదనపు అవకాశాలు ఏమిటి? ఇప్పుడు ఒకటి గమనిస్తున్నాండి మధ్య కాలంలో, ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ దశలో వెళ్ళేవాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ దశలోకి, అది 3 years కావచ్చు, 4 years గ్రాడ్యుయేషన్ కావచ్చు. అక్కడ అది చూసుకునేటప్పుడు ఇంటర్మీడియట్ తర్వాతనే, ఇంటర్మీడియట్ దశలోనే ఆ తర్వాత లేకపోతే ఆ తర్వాత మనం చూస్ చేసుకుందాం. ఆ చూస్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే మీరు దీంట్లో ఉండాలి, మన కంటెక్స్ట్ క్లియర్గా ఉండాలి, సైకలాజికల్గా క్లియర్గా ఉండాలి, తల్లిదండ్రులు మనల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు, సెకండ్ లాంగ్వేజ్ కూడా తెలుగు కాని పిల్లలు తెలుగు పుస్తకాలు బాగా చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు? రీజన్ ఏంటి? ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. సో వాళ్ళ వల్ల ఉపయోగం కలుగుతుంది ఎవరికి? పిల్లలకి. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత టీవీలో స్క్రోలింగ్లో వస్తాయి కదా, స్క్రోలింగ్ చదువుతారు, పుస్తకాలు చదువుతారు, ఏది ఇచ్చినా చదువుతారు. వాళ్ళకి ఆసక్తి ఉన్నది ఏ సబ్జెక్ట్ అయినా కానీ సరే తీసుకుని చదువుతారు. కానీ ఇక్కడ మనకు అవకాశం లేకుండా పోయింది. అయితే మీరు అన్నట్టుగా 10th తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనుకుంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టుగానే, మీరు చెప్పిన దాంట్లో ఇందాక ఎంపీసీ, సిఈసి, నేను అడుగుతున్నది హెచ్ఈసి ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. అది హెచ్ఈసి లేదు, ఎంఈసి మాత్రం ఉంది. ఎంఈసికి బాగా డిమాండ్ ఉంది, ఎందుకంటే అది సిఏకి వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కానీ అంటే అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఎడ్యుకేషన్, మనకి ఇప్పుడు సిఏ గురించి చెప్పాను ఇందాక. సిఏ ఎప్పుడు చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు? ఇంటర్మీడియట్తో పాటు చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు? మీరు అబ్జర్వ్ చేస్తే 90%, 90% మంది విద్యార్థులు వొకేషనల్ ఇంటర్మీడియట్ తీసుకుంటున్నారు. ఓకే, చూడండి, మీరు వొకేషనల్ ఇంటర్మీడియట్ తీసుకొని ప్యారలల్గా దాన్ని సిఐ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అవును, వాళ్ళు సంవత్సరంలో 10 నెలల్లో 8 నెలలు సిఐ మీద కూర్చుంటారు. లాస్ట్ 2 months మాత్రం ఇంటర్మీడియట్ చదువుతారు. మన జూనియర్ కాలేజీలో కూడా అదే చేస్తారు. మామూలు కార్పొరేట్ కాలేజీ అక్కడ కూడా నవంబర్ దాకా ఎంసెట్ గురించే చెప్తారు. లాస్ట్ 3 నెలలు మాత్రమే ఇంటర్మీడియట్ చెప్తారు, సిలబస్ చెప్తారు.
సో ఇవన్నీ ఎక్కడ ఏమైందంటే ఇవి దేనికదే అటాచ్ అయిన ముళ్ళు, ఒక ముళ్ళు అనుకోండి. అవును అవును అవును. దాన్ని మనం డిటాచ్ చేయలేము. చేయలేని పరిస్థితిలోకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వెళ్ళిపోయింది. నెట్టివేయబడింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న జాతీయ విద్యా విధానం ప్రకారం ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్లోకి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు 12th వరకు దాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది. బహుశా రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జియో బయటకు రావచ్చు. కొత్త గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సరే నూతన విద్యా విధానం అది అప్పుడు విదేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఉన్నది అదే. మన మెకాలే ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఇలా నేర్పించారు. 7th క్లాస్ లో రాసాం సార్ కామన్ ఎగ్జామ్. 7th కామన్, 10th పబ్లిక్. 10th పబ్లిక్ ఎగ్జామ్. అవును. అయితే ఈ దీన్ని కంటెక్స్ట్ వారీగా చూసుకుంటే కనెక్టివిటీ లేదు. 10th నుంచి ఇంటర్మీడియట్కి కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్కి కనెక్టివిటీ సరిగ్గా లేదు. అలాగే గ్రాడ్యుయేషన్లో అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇంటర్మీడియట్లో తీసుకున్న కోర్సు అటు గ్రాడ్యుయేషన్లోకి వచ్చేసరికి అది నాకు పనికిరాదు అనిపిస్తుంది. అది దానివల్ల లేదు, ఫ్లెక్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఒకసారి కనుక మనం ఇంటర్మీడియట్ లో నేను ఆర్ట్స్ గ్రూప్ లోకి వెళ్ళానంటే నేను తర్వాత నేను సైన్స్ కి వెళ్ళాలన్నా గానీ వెళ్ళలేను. ఇంకా జీవితం మొత్తం ఆర్ట్స్ లో ఉండిపోవాల్సిందే. కానీ మళ్ళీ ఇక్కడే ఇంకోటి కూడా ఉంది. ఎంపీసీ చదువుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును. కానీ సిఈసీ చదువుకున్నాడు సైన్స్లోకి వెళ్ళాడు, సైన్స్ చదువుకున్నాడు సిఈసీలోకి వెళ్ళచ్చు. అది కూడా కంట్రాస్ట్ కదా. అవునవును. ఆ కంట్రాస్ట్ ని మనం ఎందుకు చెరిపేలేకపోతున్నాం? ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అది ఉంది. మీరు చూడండి, మనం కొంతకాలం క్రితం విజయవాడకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఒక పొలిటికల్ లీడర్, ఆయన నేను బీకామ్ ఫిజిక్స్ అని చెప్పాడు. అవును. చాలా మంది నవ్వారు. కానీ నిజానికి బీకామ్ ఫిజిక్స్ అనేది ఇతర దేశాల్లో ఉంది. ఇతర దేశాల్లో ఉంది. ఆయన ఎక్కడ చదువుకున్నారో మనకు తెలియదు. ఆయన ఎగతాళి చేశారు ఆ టైంలో, బ్లేమ్ చేశారు బాగా. కానీ మీరు యూఎస్ వెళ్ళారనుకోండి, చూడండి, యూకే చూడండి, యూకే ఎడ్యుకేషన్ సిస్టమే మనకి ఫాలో చేసింది. కానీ మెకాలే మనల్ని మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ లాగా చూశారు మనల్ని. కాబట్టి మనకి ఈ అప్పచెప్పే విద్య నేర్పించి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ దేశాల్లో మాత్రం యూఎస్లో ఎలా ఉందో యూకేలో కూడా అలాగే ఉంది సిస్టమ్. ఇప్పుడు ఈ దీంట్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా తీసుకుంటారు, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా తీసుకుంటారు యూఎస్లో. అవును. ఒక్క సబ్జెక్ట్ ఇంగ్లీష్ తీసుకుంటారు అనుకోండి, మెయిన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. మిగతా 3 నీ ఇష్టం వచ్చింది తీసుకో. స్పోర్ట్స్ తీసుకో, మ్యూజిక్ తీసుకో, లేదా పొలిటికల్ సైన్స్ తీసుకో, మీ ఇష్టం. దీంతో కెరీర్ కాంబినేషన్ ఓకే. అక్కడ మాత్రమే నీ కెరీర్ సంబంధించి ఉంటుంది. మిగతా ఏమైనా మైనర్స్ ఏమైనా తీసుకోవచ్చు. అవును. దట్ ఈస్ ది సిస్టమ్ ఇన్ యుఎస్ అండ్ యూకే. అది ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ ని మనం చేయగలిగితే. సురేష్ గారు, మనము ప్రజెంట్ సిస్టమ్ ఎవల్యూషన్ కంటే కూడా మనం ఈ రోజు కార్యక్రమంలో మనం చేయాల్సింది 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ మాత్రమే కాకుండా అదనపు అవకాశాలు స్టూడెంట్స్ కి ఏమున్నాయి ఆ కంటెక్స్ట్ లోనే నేను చెప్పాను. వొకేషనల్ ఇంటర్మీడియట్ అనే మాట మాట్లాడేది కూడా అందుకనే. వొకేషనల్ ఇంటర్మీడియట్ లో ఈ సబ్జెక్ట్స్ వస్తాయి. రెగ్యులర్ సబ్జెక్ట్స్ తో పాటు వృత్తి విద్యలకు సంబంధించి ఇవి కూడా వస్తాయి. వొకేషనల్ అంటే అదే మెయిన్. ఇప్పుడు వొకేషనల్ నుంచి వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ హైదరాబాద్లోనే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సిఐటిడి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బాలానగర్. అక్కడే ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, పేరు మర్చిపోయాను. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి కెరియర్ పనిముట్లు. టూల్ డిజైన్ అంటే మనం ఏ పని చేయాలన్నా కానీ సరే పనిముట్టు కావాలి. పనిముట్టు కావాలి. ఇప్పుడు కెమెరా ఉంది, మనం చూస్తున్నాము. కెమెరాకి లెన్స్ లేకపోతే కెమెరా ఉపయోగం ఏముంది? పనిచేయదు. అదే టూల్ తెలియలేదు అనుకోండి, టూల్ తెలిస్తే ఆ టూల్ని బేస్ చేసుకుని మనం దాన్ని ఉపయోగించుకుంటూ మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తీసుకుంటాం. దాన్ని ఆ విధంగా మలచగలగాలి మనం. ఎందుకంటే 10th తర్వాత ఎక్కువ మంది, దాదాపు 75-80% మంది తీసుకునే కోర్సు ఎంపీసీ. ఎందుకంటే అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వాటిని అందుకోవాలి అంటే కనుక ఎంపీసీ తప్పనిసరి ఇంకా మారిపోయింది. అలాగే ఒకప్పుడు జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే గొప్ప. ఈరోజు
ఒక సిటీలోనే మన హైదరాబాద్ సిటీలోనే దగ్గర దగ్గర 100 ఉన్నాయి. మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసింది. సో అంటే అవుట్పుట్ పెరుగుతుంది, బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వాళ్ళు ఏదో ఉద్యోగ అవకాశం అయితే తప్పకుండా దొరుకుతుంది. అవకాశం లేకుండా ఖాళీగా కూర్చునే పరిస్థితి అయితే లేదు. ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. బీటెక్ అయినా కానీ, బీఎస్సీ కానీ, ఇంకా ఏదైనా ఏ డిగ్రీ చదువుకొని వచ్చినా కానీ, జనరల్ డిగ్రీ చదువుకొని వచ్చినా కూడా అవకాశాలు ఉన్నాయి. సో వీటిలో నేనేమిటంటే మామూలుగా వస్తున్నది 10th తర్వాత ఉన్న కెరీర్ ఆపర్చునిటీస్ గురించి నేను దాదాపు 26-27 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం ఒక బుక్ పబ్లిష్ చేస్తూనే ఉన్నాను. ఇట్స్ కాల్డ్ 10వ తరగతి తర్వాత. ఈ బుక్ నేమ్. ఈ పుస్తకం 24 ఎడిషన్లు పబ్లిష్ చేశాం. ప్రతి సంవత్సరం కనీసం ఒక 30-40 పేజీలు ఎక్కువ కంటెంట్ జాజ్ చేస్తాం. వేసినప్పుడు మాకు వచ్చే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఇది ఇవాళ జనరేషన్ పీపుల్కి పిల్లలకి మనం సజెస్ట్ చేస్తున్నవి కరెక్ట్ అయినా కాదా అని మనల్ని మనం ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే వాడు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో మేము అదే ఎక్కువగా వృత్తి విద్యా కోర్సుల మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకు ఎంపీసీ గురించి, బైపీసీ గురించి, సిఈసీ గురించి, హెచ్ఈసీ గురించి, వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి అన్నీ మనకు తెలిసినవే, కొత్త విషయమేం కాదు. చాలామందికి తెలిసినవే టీచర్లు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళకి ఇష్టమైన నచ్చిన గ్రూప్. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా తీసుకుంటే నా కొడుకు తనకి 8th క్లాస్లోనే చెప్పాడు, తను బొమ్మలు బాగా గీస్తాడు. తను 8th క్లాస్లోనే చెప్పాడు నేను ఆర్కిటెక్చర్ తీసుకుంటానా అని. సో ఐ జాయిన్ హిమ్ ఇన్ ఆర్కిటెక్చర్. సో అట్లా తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలకి అందుబాటులో ఉండి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది గమనిస్తూ, వాళ్ళ ఇష్టాయిష్టాలను అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా పిల్లలకి నిర్ణయం వదిలిపెట్టేసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఎంత ఉంది, వాళ్ళకి ఆసక్తిని మనం ఎంతవరకు పెంచగలుగుతాము అనేది చూడాలి. అలా చూసేదే దిశలో మీరు చెప్పినట్టుగా ఎంపీసీ ఒక ఆప్షన్ అయితే, బైపీసీ ఒక ఆప్షన్, సిఈసీ ఒక ఆప్షన్. ఎంపీసీ అది అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్, అన్లిమిటెడ్ డొమైన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ బైపీసీకి వచ్చేసరికి కొన్ని పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బయోటెక్నాలజీ రంగం బాగా డెవలప్ అవుతుంది. సో దీంతో పాటు రకరకాల అవకాశాలు ఉన్నాయి. బైపీసీ నుంచి కూడా పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. సో ల్యాబ్ టెక్నీషియన్ లాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఎలిడ్ సైన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టాల్సిందంటే, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేయాలి అంటే, ఉద్యోగం చేస్తున్నామంటే తప్పనిసరిగా మనకు రెవెన్యూ జనరేట్ కావాలి. జీతం లేకుండా రాదు కదా. నీకు ఉద్యోగం ఇస్తాను, రాను పోను బస్ ఛార్జీలు ఇస్తానంటే ఎవరు వచ్చి ఉద్యోగం చేయరు కదా. సో వాళ్ళకి మనం కల్పించాల్సిన అండ ఏంటి? ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెక్నాలజీలో ఉన్నాయి. బయోటెక్నాలజీ గత ఇప్పుడే కాదు, ఎంఎస్ఐ కూడా దాదాపు 30 ఏళ్ళు అయింది ఇండియాలో. ఈ రోజు కూడా బయోటెక్నాలజీలో అపరిమితమైన అవకాశాలు అంటూ లేవు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా చదువుకొని వచ్చిన వాళ్ళకి. రెండు రైట్ ఒక కాల్ ఉందండి. కాలర్ కాల్ తీసుకుందాము, వాళ్ళ డౌట్ని క్లియర్ చేద్దాం. చెప్పండి. హలో సార్. చెప్పండి సార్. చెప్పండి. నమస్తే. నమస్కారం అండి. రాజు అండి, హైదరాబాద్. చెప్పండి సార్. ఇప్పుడు ఎస్ఎస్సి తర్వాత కన్ఫ్యూజన్ అయితే ఉందండి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనే దాని మీద. నిజంగా దీనికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అనేది మేము అడుగుతున్నాం. ఓకే. సో ఒకటండి, ఎస్ఎస్సి తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలనే విషయం పైన ప్రధానంగా ముందు గుర్తించాల్సింది విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్. అతనికి ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉండటంతో పాటు ఏ సబ్జెక్టులో ఎక్కువ యాప్టిట్యూడ్ ఉంది, అంటే స్కిల్ సెట్ ఉంది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండొచ్చు, మ్యాథ్స్లో మార్కులు రాలేదనుకోండి ఉపయోగం లేదు కదా. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టము ఉండాలి, అలాగే మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు సాధించాలి. ఇది ప్రధానంగా గమనించాల్సింది. మూడవది, ఆ సబ్జెక్టు అతని పర్సనాలిటీకి సరిపోతుందో లేదనే విషయాన్ని గమనించాలి. ఇంకా అతి ముఖ్యమైనది, ఒక గ్రూప్ తీసుకునేటప్పుడు, ఒక కెరీర్ ఎంచుకునేటప్పుడు దాన్ని సపోర్ట్ చేయగల
ఆర్థిక శక్తి పేరెంట్స్కి ఉందనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కేవలం ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే మనకు జాబ్ కావాలని కోరుకునే పేరెంట్స్ ఉంటారు, లేదు 10 ఏళ్ల పాటు మేము చదివించగలమనే పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఒక స్థాయిని బట్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళంత వరకు కూడా పేరెంట్స్ యొక్క ఆర్థిక స్థితి, విద్యార్థి యొక్క ఇంట్రెస్టు, అతని యొక్క యాప్టిట్యూడు, దాంతోపాటు అతని యొక్క పర్ఫార్మెన్స్, ఈ బేస్ చేసుకొని మనం కోర్సు ఎంచుకోవటం మంచిది. రాజేష్ గారు, మీరు ఈ 10th క్లాస్ తర్వాత వచ్చే పిల్లల్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ మీరు మీ కౌన్సిలింగ్లో బాగా కలుస్తూ ఉంటారు కదా, ఎలాంటి డౌట్స్తో వస్తుంటారు, మీరు ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? అంటే చాలా వరకు మన దగ్గరికి వచ్చే పేరెంట్స్ ఎలా ఉంటారంటే, మా అబ్బాయి ఇది కాదు ఇది చదువుతాను అంటున్నాడు, లేకపోతే మా అమ్మాయి ఇది అడుగుతోంది, మీరు మా అమ్మాయిని ఒప్పించండి ఈ కోర్స్ చేయడానికి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు యాప్టిట్యూడు యాటిట్యూడు రెండు చాలా ముఖ్యం. మనకున్నట్టు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ రోజు మనమైతే విద్యా వ్యవస్థలో ఈ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్లో మనం చేంజెస్ చేయలేం. కాబట్టి ఉన్న దాంట్లో బెస్ట్ చాయిస్ మనం ఏమి ఇవ్వగలము అని అనిపించినప్పుడు, మీరు అన్నట్టు మ్యాథ్స్ అంటే ఇష్టం, మ్యాథ్స్లో మార్క్స్ వస్తాయి, యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళ పర్సనాలిటీకి అది సూట్ అవ్వదు. అప్పుడు అంటే ఇప్పుడు ఎంపీసీ చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు, తర్వాత ఏ మీడియా రంగంలోకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళకి ఎక్స్పోజర్ కావాలి, మనుషులతో ఇంటరాక్ట్ అయ్యే జాబ్ చేయాలని అనుకుంటారు. వాళ్ళు కూర్చొని ఒక సిస్టమ్ మీద ఒక 24 గంటలు ఎక్కడో కూర్చొని రిమోట్ ఏరియాలో కూర్చొని కోడింగ్ చేసుకోవాలని అమ్మాయి అబ్బాయి అనుకోడు. అప్పుడు మనం ఎందుకు ఎంపీసీ చేసినట్టు, ఎందుకు ఇంజనీరింగ్ చేసినట్టు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మనం ఈ మీడియాలోకి వచ్చినట్లు. నేను ఒక ఉదాహరణ చెప్తాను దీనికి. నాకు తెలిసిన వాళ్ళే ఒక ఫ్యామిలీ 10th క్లాస్ తర్వాత అబ్బాయి మామూలుగా ఎంపీసీ చేరాడు, డిగ్రీ తర్వాత ఎంబీఏ తీసుకుంటా అన్నాడు. ఎంబీఏలో కూడా ఎంబీఏ తీసుకున్న తర్వాత అతను ఎలాంటి వాడంటే, సపోజ్ ఇంట్లో కూర్చొని ఉంటాము, పక్కన ఫోన్ రింగ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదా, ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఫోన్ రింగ్ అవుతున్నా అలాగే కూర్చుంటాడు. ఎవరో ఒకళ్ళు వచ్చి లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తారు, లేకుండా అటెండ్ అవుతూ ఉంటుంది. అంత ఇంట్రావర్ట్ అతను ఎంబీఏలో చేరి మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నాడు. మార్కెటింగ్ కాంట్రాక్ట్ ఇక్కడ పూర్తిగా పర్సనాలిటీకి విరుద్ధంగా నన్ను అడిగారు. నన్ను అడిగితే నేను వద్దు, శుభ్రంగా హెచ్ఆర్లోనూ చేర్చండి, శుభ్రంగా ఒక డెస్క్లో కూర్చొని పని చేసుకుంటాడంటే, లేదు మార్కెటింగ్ చేస్తా అంటున్నాడు అన్నాడు, మార్కెటింగ్ తీసుకుంటా అన్నాడు. మీ ఇష్టం అని చెప్పి మనం ఇంకేం చెప్తాము, మనం వాళ్ళని ఫోర్స్ చేయలేం కదా, చెప్పాం. తీసుకున్నాడు. ఎంబీఏ పూర్తి అయిపోయింది. పూర్తయిన తర్వాత అతనికి వెంటనే ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. అంటే ఎగ్జామ్ రాస్తే విత్ ఇన్ 2 months మానేశాడు. అలా మళ్ళీ యాక్చువల్లోకి వెళ్ళిపోయాడు. నాది కాదు ఇది, విత్ ఇన్ 2 months. ఎందుకంటే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్, యూ హ్యావ్ టు టాక్ టు ది పీపుల్, యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్, ఫీల్డ్ వర్క్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అది అతని వల్ల అయ్యే పని కాదు. అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, యాక్చువల్ సైన్స్. సో అయిపోయాడు. చివరికి మళ్ళీ ఏదో ఎగ్జామ్ రాసి ఒక బోర్డులో, స్టేట్ బోర్డులో ఆఫీస్ వర్క్ అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోకపోతే, పేరెంట్స్ అర్థం చేసుకోకపోతే, బలవంతాన ఈ ఫీల్డ్లో బాగుంది కాబట్టి మీరు చేర్పించండి అని కనుక మనం చేర్పిస్తే, నాకు ఇంకొక ఇష్యూ గుర్తొస్తుంది సార్, చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక 4 years బ్యాక్ నా ఆయనకు ఒక ఇట్లనే కెరీర్ కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చాను. కెరీర్ కౌన్సిలింగ్ తీసుకొచ్చి నేను టెస్ట్ చేసి అంతా చూసి, సార్ మీ వాడు కమ్యూనికేషన్ రంగంలో అయితే బాగా రాణిస్తాడండి, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, స్కిల్ సెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో చేయించండి. అతను కూడా నేను జర్నలిస్ట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు అది బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. ఉండి నేను డిస్కంటిన్యూ చేసి జర్నలిజం చేస్తా అన్నాడు. సో నేను కూర్చోబెట్టి పేరెంట్స్ 1 గంట సేపు వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్పాను. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ ఆ స్కిల్ సెట్ ఉంది, దాంట్లో బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది, ఫస్ట్ హీ వుడ్ ఎంజాయ్ హిజ్ లైఫ్, జీవితం ఎంజాయ్ చేస్తాడు, మీరు చేర్పించడం చెప్తాను. ఓకే సార్ అని చెప్పారు. చెప్పి నా పరిధి అంతవరకే కదా, నా దగ్గర కూర్చొని 1 గంట సేపు నేను కౌన్సిలింగ్ చేయగలను, 1 గంట సేపు చేశాను, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళే. ఆ తర్వాత కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి వాడిని కూర్చోబెట్టి మళ్ళీ వాడికి బ్రెయిన్ వాష్ చేసి ఇంజనీరింగ్ కంటిన్యూ చేయించారు. రైట్, బలవంతంగా వాడు కంటిన్యూ అవుతున్నాడు. 4th yearలో హీ అటెంప్టెడ్ సూసైడ్. అప్పుడు ఏడుస్తారు పేరెంట్స్. నాకైతే విపరీతమైన కోపం వచ్చింది.
వాళ్ళని చూస్తే బాధ రాలేదు, నాకు కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఆ రోజు చెప్పాను మీకు కూర్చోబెట్టి, వద్దు వాడికి ఇష్టం లేదు ఇంజనీరింగు, వాడి జర్నలిజం ఇష్టము, చేర్పించండి అని చెప్పాను. మీరేమో నా దగ్గర తలూపారు. పోయి మళ్ళీ అతన్ని, ఇప్పుడు స్టూడెంట్ ఏముందండి, అతనికి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కాదు కాబట్టి, ఈజ్ ఫైనాన్షియల్ డిపెండెంట్ కాబట్టి పేరెంట్స్ ఏం చెప్తే చేయాల్సిందే, వేరే మార్గం లేదు వాడి దగ్గర, ఏం చెప్తే చేయాల్సిందే. సో దే పుష్డ్ హిమ్ టు టేక్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఇటువంటి పరిస్థితులు రాకూడదంటే, నేను అందుకు చెప్పి ఇటువంటి పరిస్థితులు రాకూడదంటే 10th క్లాస్ తర్వాత ఖచ్చితంగా కెరీర్ కౌన్సిలింగ్కి వెళ్ళి, మహా అయితే ఎంత అవుతుందండి, 3-4 వేలు అవుతుంది, అంత ఎక్కువేం కాదు, 3-4 వేలు, మ్యాక్సిమం 5,000 కంటే ఎక్కువ ఛార్జ్ చేయరు. ఖర్చు కూడా కాదు, మ్యాక్సిమం 5,000 కంటే ఎక్కువ ఛార్జ్ చేయరు. చేస్తే వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి, మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళకి బాగా ఉంది, ఇవన్నీ చూసి ఒక సరైన మార్గం నిర్ణయించడం సాధ్యమవుతుంది. నాట్ మోర్ దాన్ దట్. అంటే మీరు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనం కౌన్సిలింగ్ అంటే క్లారిటీ ఉన్న పిల్లలకు ఓకే, పిల్లల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం పిల్లల స్లామ్ బుక్లు చూస్తే అటు 7th క్లాస్లో ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని రాస్తాడు, 8th క్లాస్లో నేను డాక్టర్ అంటాడు, 9th క్లాస్లో ఇంకోటి అంటాడు, 10th క్లాస్లో ఇంకోటి అంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్ అనేది ఇందాక సార్ చెప్పినప్పుడు కెరీర్ కౌన్సిలింగ్ ఏ వయసు నుంచి అవసరము అంటే, సహజంగా 8వ క్లాస్ నుంచే కెరీర్ మీద అవగాహన అనేది స్కూల్స్లో కల్పించడం అనే బాధ్యత టీచర్స్ తీసుకుంటే 10th వచ్చేసరికి పిల్లలకు క్లారిటీ వస్తుందేమో అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఇంతకు ముందండి ఫీల్డ్ విజిట్స్ ఉండేవండి, 8th క్లాస్ నుంచి కూడా ఫీల్డ్ విజిట్స్, సోషల్ వర్క్, కమ్యూనిటీ వర్క్, అంటే దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉండే ఆఫీసులకి తీసుకెళ్ళి స్టూడెంట్స్ చూపించేవాళ్ళు. సో దట్ ఏమవుతుంటే ఆ వర్క్ ఎక్స్పోజర్ వస్తుంది, దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏర్పడతాయి. ఇప్పుడు అసలు ఆ ఫీల్డ్ విజిట్ అనేది పూర్తిగా మాయమైపోయింది. ఇంకొకటి, చింత చెట్లు ఎక్కడానికి, వేప చెట్లు ఎక్కడానికి, మర్రి చెట్లు ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అవును, ఏమైనా కోతి కొమ్మ చాటుకునే ఏమన్నా కాదు, అది కూడా జీవన విద్యలో భాగం. అవును, అంటే ప్యారలల్గా 10th క్లాస్ ప్యారలల్గా చదువుతుంటే అర్థం. అవును అవును అవును. సో అవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి, మీరు ఇందా చెప్పినట్టు కాయగోల్ లాంటి అపార్ట్మెంట్లో నడుస్తున్నాయి కాబట్టి కాలేజీలో ఆ సిస్టమ్ అలాగే జరుగుతుంది, ఇంతే కంటిన్యూ అవుతుంది. దీంట్లో మార్పు రావాలి అంటే కనుక చేయాల్సింది, బాధ్యత తీసుకోవాల్సింది 8th క్లాస్ దశ నుంచే. 8th క్లాస్ దశ నుంచి. ఎందుకు 7th కామన్ ఎగ్జామ్ పాస్ అయితే, 7th కామన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం మానసికంగా పరిణతి కనిపిస్తుంది, కొంచెం చాలా కొద్ది, అంటే మొదలవుతుంది. గైడ్ చేసేటప్పుడు మనం ఇలా చెప్పొచ్చు, ఇది బాగుంటుంది బాబు, నీకు డ్రాయింగ్ మీద బాగా ఎక్స్పోజర్ ఉంది, నీకు అలాగే సైన్స్ మీద నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నీకు భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది, లేదా ఇంజనీరింగ్లోనే వేరే ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉపయోగపడుతుంది, అది తీసుకో. పాలిటెక్నిక్ 4 years అయినా కానీ సరే నీకు 100% జాబ్ గ్యారంటీగా వస్తుంది. అందులో మెకానిజం ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. వాటిలో నీకు నచ్చిన దాన్ని నువ్వు చూస్ చేసుకుంది. కానీ 10వ తరగతి ఎగ్జామ్స్ రాసేంత వరకు పిల్లల మీద ఒత్తిడి పెట్టకూడదు, ప్రెషర్ పెట్టద్దు, సజెస్ట్ చేయండి, ఓన్లీ సజెషన్. నీకు నేను నా పాప కూడా అది చెప్తాను, నీ ఇష్టం వచ్చింది చదువుకుంది, కానీ అవును ఇప్పుడు ఏమీ టెన్షన్ పడద్దు. అవును, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయించుకుందాం. ఇది ఇంటర్మీడియట్ దశలో. 10th దశలో అలా ఉండదు. 10th దశలో ఏంటంటే తల్లిదండ్రులు 90% మంది తల్లిదండ్రులు తోసేస్తారు, హైదరాబాద్ సిటీ బస్సులో లాగా కుక్కేస్తారు. సో ఆటోమేటిక్గా ఏమైంది, జూనియర్ కాలేజీలు ఇరుకు దీంట్లో, సో మన పిల్లలు కూడా కుక్కినట్టు పడి రాసింది అక్కడ. సో వాటిని నివారించాలంటే 8th క్లాస్ దశ నుంచి మనం ఆ 3 సంవత్సరాలు వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే, నా ఉద్దేశంలో ప్రతి స్కూల్కి ఒక కౌన్సిలర్ తప్పనిసరిగా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అది కూడా మీరు బయట నుంచి తెచ్చుకోండి, పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు. వారానికి ఒక క్లాస్ చెప్పండి, 15 రోజులకు ఒక క్లాస్ చెప్పండి, ఒక సబ్జెక్ట్ తీసుకోండి, దాని మీద ఒక గంట చెప్పండి, ఒక గంట ఒక అరగంట వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అనేది అడగండి. లైక్ 0 hour అనుకోండి, అడగండి, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి. వాళ్ళు తెలుసుకున్న దాన్ని రివ్యూ చేసుకోండి. మీ రివ్యూ చేసుకున్న తర్వాత అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది పిల్లలకి అర్థమవుతుంది. చెప్పేటప్పుడు మనము కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పగలుగుతాం.
సో అది జరగాలి దానికి. అయితే మేడం ఇందాక చెప్పినట్టుగా అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, మనం రావాలని కోరుకుంటున్నాం. అందుకనే నేను రూట్ కాజ్ అనే మాట మొదలుపెట్టింది కూడా అందుకనే. ఇప్పుడు హై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మీరు చెప్పిన మేడం చెప్పిన అబ్సల్యూట్లీ రైట్. నేను ఎందుకంటున్నా అంటే మనము వ్యవస్థని మార్చే పొజిషన్లో మనం లేము కాబట్టి మనం ఇప్పుడు అడ్రస్ చేయాల్సింది స్టూడెంట్స్ని, పేరెంట్స్ని అంతే. ఎందుకంటే స్టూడెంట్స్ 10వ తరగతి పిల్లలకేమో పూర్తిగా అవగాహన ఉండదు, ఈవెన్ పేరెంట్స్ కూడా అంత అవగాహన లేదు. కాబట్టి సో ఇప్పుడు కనుక ఈ ప్రోగ్రాం ద్వారా పేరెంట్స్కి ఒక అవగాహన కల్పించగలిగితే వాళ్ళు కూడా సరైన డెసిషన్ తీసుకుంటారు. సో ఉదాహరణకు అంటే కేవలం 10th క్లాస్ ఇంటర్మీడియట్ మాత్రమే కాదు, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి అనే అవేర్నెస్ వాళ్ళు మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సో దీనిపైన మీకు ఎవరికైనా డౌట్స్ కనుక ఉంటే స్క్రీన్ పైన కనపడే నెంబర్కి కాల్ చేయండి. సో మేము దానికి సంబంధించిన మాకున్న జ్ఞానం మేరకు మీ అనుమానాలు నివృత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. సురేష్ గారు, మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే మీరు బుక్ రాశారు కాబట్టి మీరే సరిమద్దులని నేను భావిస్తాను. సో ఇంటర్మీడియట్ కాకుండా 10th క్లాస్ తర్వాత ఉన్న అవకాశాలు ఏమిటి? కొన్ని డైరెక్ట్ అవకాశాలు, కనెక్టివిటీ ఉన్న అవకాశాలు, అంటే బ్రిడ్జింగ్ అనుకోండి. రెండు చెప్పండి. ఒకటి వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకొని అక్కడ నైపుణ్యాలు పెంచుకోవడం, అది వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడం. వొకేషనల్ ఇంటర్మీడియట్ అంటే ఏముంటాయి? వొకేషనల్ ఇంటర్మీడియట్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. అక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఒక వృత్తి, అది మీరు వడ్రంగం తీసుకుంటారా, కార్పెంటరీ తీసుకుంటారా, లేకపోతే ఈ ప్లంబింగ్ ఇది తీసుకుంటారా, దాదాపు ఐటీఐలో పాలిటెక్నిక్ లో ఏముంటాయో దాదాపుగా అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వొకేషనల్ ఇంటర్మీడియట్ లో ఉన్నాయి. సో దీనివల్ల అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు భవిష్యత్తులో వెంటనే ఉద్యోగం తక్షణ ఉద్యోగాల్లో చేరిపోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అని దీంట్లో ఉన్న వాళ్ళందరికీ వృత్తి విద్యలు, ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ, పాలిటెక్నిక్ కానివ్వండి, అలాగే ఐటీఐ కానివ్వండి, ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు సిఐటిడి ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్. సిఐటిడి కొంచెం ఫీజులు ఎక్కువ, కానీ ఒక జీవితకాలం బతకడానికి వాడికి కావాల్సిన విద్యార్థికి కావాల్సిన అన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఈరోజు సిఐటిడి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళలో 90% మంది కెరియర్లో సెటిల్ అయ్యారు. ఏ ఒక్కరికి ₹1,00,000 తక్కువ శాలరీ లేదు. మనం ఊహించగలమా దాన్ని? 10th క్లాస్ క్వాలిఫికేషన్తో, 10th క్వాలిఫికేషన్తో. అలాగే 10th తర్వాత త్రివిధ దళాల్లోకి, అది ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మూడులో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ కూడా ఏంటంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది దాని మధ్యలో. ఆ బ్రిడ్జ్ 10th తర్వాత బ్రిడ్జ్ కోర్స్ చేసుకుని వాటికి వెళ్ళిపోవచ్చు. ఇక మ్యాథ్స్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ని ప్రధానంగా తీసుకుని ఇంకొక దీనికి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఇప్పుడు కొత్తగా చాలా ఎక్కువ మంది విద్యార్థులు చూస్తుంది MBPC కోర్స్, చాలా తక్కువ చోట్ల అందుబాటులో ఉన్న కోర్సు. MBPC దీనివల్ల నువ్వు ప్రపంచంలో ఏ దిక్కుకైనా వెళ్ళు, ఎక్కడైనా ఉద్యోగం చేసుకో, నీకు నచ్చిన కెరీర్ రంగం ఎంచుకో, వెళ్ళడానికి అవకాశం ఉన్న ఒకే ఒక మంచి దారి MBPC. సో కావాలంటే ఇటువైపు ఆర్థికంగా సహకరిస్తుంది, నా సబ్జెక్టు సరిపోతుంది, నేను ఎక్సెల్ చేయగలను అనుకున్నప్పుడు MBPC కంటే మించిన కోర్సు లేదు. కానీ ఇవాళకి కూడా అంత ప్రాధాన్యత ఉన్న కోర్సుకి ఇవాళకి కూడా ఎందుకో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ కాలేజీల్లో అందుబాటులో లేదు. అందుబాటులోకి తీసుకొస్తే మాత్రం నిజంగా అది చాలా మంచి కెరీర్ అవుతుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ బాగా వస్తారు బయటికి. అది ఇంకా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు కొంతమంది, వాళ్ళ కోసం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సిఐటిడి కానీ ఐటీఐ కానీ చాలా కోర్సులు ఉన్నాయి. ఇవి కాక ఆర్మీలో ఉన్న కోర్సులు ఉన్నాయి. ఇవి కాక అప్పటికప్పుడు తక్షణ ఉపాధి కల్పించేది, ఇది కోర్సులో చదువుతుండగానే ఉపాధి కల్పించేది అంటే స్టైపెండ్ ఇచ్చి మరి ఉపాధి కల్పించేది. అది ఇంటర్మీడియట్ వొకేషనల్లో ఉంది, కొన్ని కాలేజీల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. అది కూడా అన్ని వొకేషనల్ కాలేజీలో పెట్టగలిగితే, అంటే ఒక రకంగా నథింగ్ బట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కదా, వాటిని మనం కాంట్రాక్ట్ క్లాసెస్ పెట్టినప్పుడు వీటిని గురించి
ఎలాగో రెగ్యులర్ టెక్స్ట్ అక్కడ చదువుకుంటారు. కాంటాక్ట్ క్లాసెస్లో దీన్ని ప్రాక్టికల్గా మనం చూపించగలిగితే వాళ్ళు బాగా ఎక్సెల్ అవుతారు, షైన్ అవుతారు. అన్నిటితో పాటు మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాం సార్. స్కిల్ సెట్ ఉన్న వాళ్లకు ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లేచి మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నారు, నెట్ బ్రౌజ్ చేస్తూ ఉన్నారు. వెబ్ డిజైనింగ్ కి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. కానీ నిజంగా మీరు చెప్తే మరి నమ్మరు, నేను ఒక ఫనల్ డిజైనింగ్ కోసము 2 months నుంచి ఒక టెక్నీషియన్ వెంట తిరుగుతాను. 2 months నుంచి. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 pages ఫనల్. 2 months నుంచి చెప్తున్నాను. అంటే ఎంత ఈజ్ ఛార్జింగ్ అరౌండ్ 25,000 rupees. సో వెబ్ డిజైనింగ్ సంబంధించి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే డిటిపి కానివ్వండి, ఇటువంటి వెబ్కి సంబంధించినవి, పీజీడీసీఏ డిగ్రీ చిన్న డిప్లొమా చేసుకుంటే ఇటువంటి సంబంధించిన విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఎవరికంటే ఎవరైతే దీర్ఘకాలికంగా మన పిల్లల్ని చదివించలేమని అనుకుంటారో, ఇమీడియట్గా మనకు జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇమీడియట్గా కుటుంబాన్ని కాపాడుకోవాలి, పోషించాలనుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఆసక్తి లేని వాళ్ళకి కూడా అంటే 10th తర్వాత ఇంకా చదవటం ఇష్టం లేదు, ఈ మ్యాథ్స్ నేను భరించలేను, ఈ బైపీసీ నేను చేయలేను, నాకు ఏదో ఒకటి తక్షణ ఉపాధి కల్పించే కోర్స్ ఏదైనా ఈజీగా ఉండేది, క్రియేటివ్గా ఉండేది. నిజంగా అలాంటివి చూసుకుందా అనే ఉద్దేశంలోనే ఎక్కువ మంది. గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ అనేవి అద్భుతంగా ఉంటాయి. నాకు తెలిసిన కురాడే ఉన్నాడు, ఈ జస్ట్ 10th passed and now he is earning 3.5 lakhs per month. Graphic designing 3.5 lakhs per month. మనం దీన్ని కూడా హైపోథెటికల్ గానే అనుకోవాలి. మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ మ్యాటర్ అనమాట. యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో, యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ యాటిట్యూడ్ ని బట్టి యాప్టిట్యూడ్ వైపు, అది యాప్టిట్యూడ్ ఉందా లేదా పక్కన పెడితే టువర్డ్స్ దట్ ఆ వెబ్ డిజైనింగ్ మీద అతనికి ఉన్న యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అదే నెక్స్ట్ ఆ స్కిల్ సెట్ కి దారి తీస్తూ ఉంటుంది. అండ్ మీరు కెరీర్ కౌన్సిలర్గా, సైకాలజిస్ట్గా మీ అపారమైన అనుభవం మీ సొంతం, చాలా మందిని చూస్తుంటారు, అంటే మారుతున్న సమాజాన్ని కూడా మీరు చూస్తూ వచ్చారు. సో ఈ కెరీర్ ఎంచుకునే క్రమంలో ఎక్స్పర్ట్ కెరీర్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులు బేసిక్గా ఏ అంశాలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి? అంటే అందరికీ కెరీర్ కౌన్సిలర్ అందుబాటులో లేనప్పుడు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ, ఎందుకంటే 10వ తరగతి అంటే అప్పటికి అందరికీ క్లారిటీ ఉండదు. క్లారిటీ ఉన్న పిల్లలు నేను ఇదే చేస్తాను అని ఉంటారు. కొంతమంది పిల్లలు అప్పుడు కూడా వాళ్ళు ఊగిసలాడుతూ ఉంటారు. అంతెందుకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఈ గ్రూప్ నేను ఎందుకు తీసుకున్నానని ఊగిసలాటే మనస్తత్వం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి, విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ? ఫస్ట్ బేసిక్గా నేను 10th క్లాసు చదివే పిల్లలకు, లేకపోతే 10th క్లాస్ పూర్తయిన పిల్లలకి పూర్తి మెచ్యూరిటీ ఉండదు ఖచ్చితంగా. అలాగే కెరీర్ పట్ల కూడా వాళ్ళకి స్పష్టత ఉండదు, ఎందుకంటే ఇంకా వాళ్ళ క్రిస్టలైజ్ కాదు వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది. సో దానివల్ల ఏంటంటే అప్పుడు వీలైనంత వరకు పేరెంట్స్ అండ్ టీచర్సే వాళ్ళ గైడ్స్గా ఉంటారు. సో పేరెంట్స్ ప్రధానంగా ఆలోచించాల్సిందంటే మన పిల్లలకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంది అనేది. పిల్లలు ఎక్కడ చెప్పరు, మనకు ఇంట్రెస్ట్ ఉందని కూడా చెప్పరు. ఏ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు, లేకుంటే ఏ సబ్జెక్టు రాస్తున్నప్పుడు, ఏ సబ్జెక్టు డీల్ చేస్తున్నప్పుడు అది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. రైట్, ఇది మనం పేరెంట్స్గా మనం గమనించాల్సిన అంశం. ఓకే, సైన్స్ చదివేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడా, లేదంటే సోషల్ స్టడీస్, సపోజ్ కొంతమంది ఉన్నారు చరిత్ర అనగానే శివాజీ ఏ సంవత్సరం పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, లేకుంటే సంవత్సరం డేట్స్తో సహా చెప్పేస్తూ ఉంటారు. రికాలింగ్ ఎక్కువ ఉంటుంది, డేట్స్ ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు, ఆ స్టోరీస్ మొత్తం నెరేట్ చేస్తూ ఉంటారు. సో అంటే హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్. రైట్, కొంతమంది లెక్కలు టకటకమని చెప్పేస్తూ ఉంటారు, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్ అనుకోవాలి. కొంతమందికి సైన్స్, కొంతమందికి అలా సైన్స్, కొంతమందికి ఇవేవి ఉండవు, కానీ వాడు 7వ తరగతిలో కవిత్వం రాస్తూ ఉంటాడు 7th క్లాస్ నుంచి. ఇప్పుడు మనకు ఒక అమ్మాయి తెలంగాణ అమ్మాయి పాటలు రాస్తూ ఉంటుంది, మధుప్రియ. అమ్మాయి పెద్దగా ఏం చదువుకోలే, కానీ చిన్న వయసు నుంచి అమ్మాయి పాటలు అలవగ్గా రాస్తుంది. సో ఓకే, సో అలాగా కొంతమంది పాటలు రాస్తుంటారు, కవితలు రాస్తుంటారు. మీన్స్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లాంగ్వేజ్, లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలాగా పేరెంట్స్ గమనించాలి. ఫస్ట్ పాయింట్ గమనించి ఆ వైపుగా వాళ్ళని పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇక అతి ముఖ్యమైన గమనించాల్సింది ఏంటంటే అందరి పేరెంట్స్కి ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్ తర్వాతగానే 2 years లోపు జాబ్లో సెటిల్ కావచ్చు. మేము సార్ చెప్పినట్టు వొకేషనల్ కోర్స్ చేసి, లేకుంటే ఐటీఐ చేసి, ఓకే 2 years లోపు జాబ్లో ఏదో పని చేసుకోవచ్చు. లేదు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓకే ఏదో పాలిటెక్నిక్ చేస్తే 4 years లోపు జాబ్లో సెటిల్ కావచ్చు. లేదు బీటెక్ చేసో లేకుంటే ఇంకోటి చేసో 7 years 8 years టైం తీసుకొని కూడా సెటిల్ కావచ్చు. అయితే ఇన్ని సంవత్సరాలు మన పిల్లల్ని చదివించగల శక్తి మనకు ఉందా లేదా?
కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి మనకు అంత శక్తి ఉందా లేదో చూసుకొని దాని ప్రకారము పిల్లల్ని మౌల్డ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పిల్లల వాడికి కూడా నేను ఐఐటి చదవాలను లేకుంటే విదేశకాలను కోరిక ఉంటుంది, ఉండదని కాదు. ఫ్రెండ్స్ చూస్తే నేర్చుకుంటారు, కానీ దానికి తగ్గ స్తోమత కూడా ఉండాలిగా పేరెంట్స్కి, దానికి తగ్గ స్తోమత కూడా ఉండాలి. అక్కడ కొంచెం మనం పిల్లల్ని మనం పిల్లల్ని అడిగినప్పుడు అంటే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఈ కోర్స్ ఎందుకు చేయాలనుకున్నావు, లేకపోతే నువ్వు ఇంజనీర్ ఎందుకు అవ్వాలనుకున్నావు, లేకపోతే యాక్టర్ ఎందుకు కావాలని అడిగినప్పుడు వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ డబ్బు సంపాదించాలి అని చెప్పారనుకోండి, జనరల్ గా చెప్పేస్తూ ఉంటారు పిల్లలు, నాకు జనాల్ని చూడడం ఇష్టం, కనెక్టివిటీ ఇష్టం, లేకపోతే నాకు అలా కనిపించడం ఇష్టం, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడం ఇష్టం, లేకపోతే నాకు డబ్బు సంపాదించాలి, ఈ ఉద్యోగంలో ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఏదైనా. సో అలా వాళ్ళు క్లియర్ గా కొంతమంది వాళ్ళ మాటలు అబ్సల్యూట్లీ రైట్ అండి. ద మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ టు చూజ్ టెక్నాలజీ ఈజ్ మనీ, రైట్? ఖచ్చితంగా మనీనే, లేకుంటే ఎవరు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళరు. ఓకే, ఎందుకంటే లక్షల శాలరీ వస్తేనే ఇంజనీరింగ్ వెళ్తున్నారు. కానీ ఆ డబ్బు నీకు ఆనందాన్ని ఇస్తుందా లేదా, దట్ ఈస్ ది మేజర్ ఫ్యాక్టర్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, స్కిల్ సెట్ ఉండాలి అని. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వచ్చేసాయి స్కిల్డ్ వర్కర్స్కి, చాలా అంటే మనకంటే నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో వాళ్ళ పనికి చాలా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఫ్రీలాన్సింగ్గా కాకుండా ఒక కంపెనీ వాళ్ళు హైర్ చేసుకొని చాలా చేస్తున్నారు. అది కుకింగ్ కావచ్చు, పంబ్లింగ్ కావచ్చు, మనం చాలా ఆర్గనైజేషన్స్ కూడా వచ్చేసాయి వీళ్ళని బేస్ చేసుకొని బిజినెస్లు కూడా స్టార్ట్ చేసేసారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడి మెయిన్ ఎయిమ్ డబ్బు సంపాదించడమే అయినప్పుడు, దానికి ఆ చదువు వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు హీ కెన్ గో విత్ ద స్కిల్ సెట్. అదే అంటే ఇప్పుడు ఎప్పుడైతే మెయిన్ డబ్బు సంపాదించడమే లక్ష్యమైనప్పుడు ఆ డబ్బు నీకు ఆనందాన్ని ఇస్తుందా అనేది క్వశ్చన్ అండి. అది అప్పుడు అర్థం, ఆ వయసులో వాడికి అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈరోజు కౌన్సిలింగ్లో నాకు కౌన్సిలింగ్లో చూసుకుంటే ఎక్కువ మంది వచ్చేది సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది నా క్లయింట్స్గా ఉన్నారు. బికాజ్ ఆఫ్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దే జాబ్. ఎగ్జాక్ట్గా. ఓకే, వాళ్ళు ఎక్కువ శాలరీ వస్తుందని విదేశాలకు వెళ్ళొచ్చని, ఓకే, ఆ ఉద్దేశంతో ఆ కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారే కానీ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయడం లేదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎంజాయింగ్ కోడింగ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ది ప్రోగ్రామింగ్, దెన్ దెర్ వుడ్ బి నో స్ట్రెస్. అక్కడ స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేయట్లేదు, కేవలం శాలరీ కోసమే పనిచేస్తూ ఉంటావో ఖచ్చితంగా మీకు స్ట్రెస్ వస్తుంది, బర్న్అవుట్ అయిపోతారు. అంటే యూ విల్ గెట్ ఇన్ టు మెనీ మోర్ సైకలాజికల్ డిజార్డర్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో చిక్కుంటారు అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో చిక్కుంటారు. రైట్, చెప్పండి. మనం కొంచెం అప్లో మాట్లాడుకుంటున్నాము, కొంచెం డౌన్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఇన్సూరెన్స్ రంగంలో కూడా యాక్చువల్ సెన్సెస్ అంటారు. ఇంతకుముందు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేది, ఇప్పుడు 10th చదివిన వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. సో అంటే ఐ మీన్ ఎల్ఐసి ఏజెంట్ లాంటిది అంటారా మీరు? ఎల్ఐసి ఏజెంట్ లాంటిది. ఓకే, కొన్ని బ్రిడ్జ్ కోర్సెస్, బేసిక్ కోర్సెస్ చేస్తే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కానీ ట్రేడింగ్ లో కానీ దాంట్లో కూడా స్టాక్ మార్కెట్ దాంట్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి మనం సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత బయట ఈ విశేషం గుర్తుండొచ్చు, 2000 ఆ టైంలో IBM మెయిన్ ఫ్రేమ్స్ వచ్చింది. అప్పటికి దాకా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఎగిపోయారు, అదే విదేశాలకు వెళ్ళిపోయారు, విపరీతమైన ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ఇండియాలో దొరుకుతున్నంత మ్యాథ్స్ బాగా తెలిసినంత మ్యాన్ పవర్ అమెరికాలో లేదు. అమెరికాలో ఉంటే గనక మన వాళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి? అన్ని డాలర్లో ఎలా సంపాదించగలుగుతారు? ఇక్కడ చీప్, ఎంప్లాయ్మెంట్ చీప్, ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ తక్కువ, అక్కడతో పోలిస్తే రూపాయికి పావులా వంతు చేస్తారు. అయితే ఇక్కడ మనం ఇందాక మీరు అన్న దాంట్లో ఒక చిన్న దాంతో నేను విభేదిస్తాను. పేరెంట్స్ వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి అన్నారు కదా, ఆర్థిక స్తోమతను ఎలా ఉంటుందంటే ఈరోజు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి బాగా, విద్యా రుణాలు. ప్రతి బ్యాంకు, ప్రతి నేషనల్ బ్యాంకు, ప్రతి కార్పొరేట్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు, ఆఖరికి కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తున్నాయి. సో వాళ్ళు వాటిని ఉపయోగించుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఏదో విధంగా పిల్లల్ని చదివించుకోవాలంటే కనుక కొంచెం అప్పో చేయటమో లేకపోతే తక్కువ వడ్డీకి తీసుకోవటమో ఏదో చేసి చదివించడానికి పేరెంట్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు.
గతంలో లాగా లేదు. నేను ఖచ్చితంగా గతంలో కంటే కూడా ఇప్పుడు పేరెంట్స్ పిల్లల చదువు కోసం ఎంతకైనా కానీ వెళ్తున్నారు, నేను కాదని అంటలే. కానీ ఆ అవకాశం కూడా లేని వాళ్ళ గురించి నేను మాట్లాడాను అంతే. అవకాశం ఉన్నాయి ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇస్తాయని చెప్తాయి కానీ సార్ 100 ఆబ్లిగేషన్స్ పెడతాయి అక్కడికి వెళ్తే. మీకు ప్రాపర్టీ ఉందా, జాబ్ ఉందా, కొలాటరల్ సెక్యూరిటీ ఏం పెడతారు, ఇవన్నీ అడుగుతారు. అవన్నీ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటనే నేను అడుగుతుంది అంతే. ఇప్పుడు కొంతమంది ఏ అవకాశం లేని వాళ్ళు సో ఇమీడియట్గా ఉద్యోగం కావడానికి అంతే. జస్ట్ వితిన్ 1 year లోపల నెలకు ఒక 10,000 సంపాదించుకోవాలి. నెలకు 10,000 సంపాదించుకోవాలి. సింపుల్ గా ఈ రోజు డ్రైవింగ్ నేర్చుకుంటే హ్యాపీగా నెలకు 10,000 సంపాదించుకోవాలి ఈజీగా. ఎందుకంటే ఊబర్ డ్రైవర్గా చేరినా లేకపోతే ఎక్కడ డ్రైవర్ చేరినా కానీ 10,000 ఈజీగా వచ్చేస్తున్నాయి. ఓకే, లేదా ప్లంబింగ్ నేర్చుకున్నా కానీ నెలకు ఒక 30,000 ఈజీ సంపాదించుకోవచ్చు రోజు. ప్లంబింగ్ జస్ట్ ప్లంబింగ్ నేర్చుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ అర్బన్ క్లాప్ ఈ కంపెనీస్ వచ్చిన తర్వాత సో ఇంతకు ముందులాగా పని కోసం వెళ్ళి అడ్డా మీద నిలబడాల్సిన అవసరం లేదు. ఈరోజు స్కిల్ ఉన్నవాడికి పని వెతుక్కుంటూ వస్తుంది. స్కిల్ ఉన్నవాడికి, అన్స్కిల్డ్ లేబర్ అయితే ఖచ్చితంగా మళ్ళీ అడ్డా మీద ఉంచోవాలి. స్కిల్డ్ లేబర్కి అడ్డా మీద వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. టెక్నాలజీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, పని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇదే ఇందాక మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఇదే ఆల్టర్నేటివ్ అండ్ సైమల్టేనియస్గా నడిచే విద్యా విధానం కావాలి. ఒకటి రెగ్యులర్ విద్య చదువుతూనే ఉండాలి, అది కొనసాగుతూనే ఉండాలి. అదే టైంలో సైమల్టేనియస్గా వృత్తి నైపుణ్య శిక్షణ అవసరం. వృత్తి నైపుణ్య శిక్షణ ఈ రెండు కలిస్తే, నేను మొదటి నుంచి ఈ సెషన్ మొదలైన పని నేను దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నాను, వేరే ఏం తీసుకోవట్లా. ఎందుకంటే రెగ్యులర్ కోర్సులో మన ఎంపీసీ బైపీసీ వీటి గురించి తెలుసు కాబట్టి అందరికీ నేను కొత్త అవకాశాల గురించి, అంటే మారుతున్న ప్రపంచాన్ని బట్టి పుడుతున్న కొత్త అవకాశాల గురించి. అండ్ ఇంకోటి కూడా గుర్తుంచుకోమన్నా, క్రీస్తు పూర్వం క్రీస్తు ముందు తర్వాత అన్నట్టుగా కరోనాకి ముందు కరోనా తర్వాత ఆపర్చునిటీస్ చూడండి. మీరు మార్కెట్లో చూస్తే కరోనా తర్వాత ఫుడ్ బిజినెస్ బాగా పెరిగింది, హైజీనిక్ పెరిగింది. ఆ రంగంలో విపరీతంగా అవకాశాలు వచ్చినాయి. సేల్స్లో చాలా అవకాశాలు వచ్చినాయి. 10th క్లాస్ మినిమం 10th క్లాస్ చదివితే వీడు లెక్కలు రాయగలడు, బిల్డింగ్ చూసుకోగలుగుతాడు, మ్యాన్ పవర్ని మేనేజ్ చేసుకోగలుగుతాడు, కాస్త స్వతంత్రంగా ఆలోచించగలుగుతాడు. ఈ నైపుణ్యాలన్నీ వాడికి జీవితం నేర్పిస్తుంది, కాలేజీ నేర్పించదు, స్కూల్ నేర్పించదు. సో ఆ కంటెక్స్లో నుంచి మన పాయింట్ని పెట్టుకుంటే టార్గెట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమొస్తుంది మనకి? ఇందాక మీరు చెప్పిందే వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే సమ్ మనీ, మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ దట్. ఖచ్చితంగా. సో దానికి సంబంధించి నేను ప్రధానంగా ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతారు, అది ఎఫర్ట్ అంటే 2 రకాలు. ఒకటి డబ్బు, పేరెంట్స్ ఎఫర్ట్ చేయగలిగేది, దానికి వేరే వేరే అవకాశాలు కూడా ఉన్నాయి. 2 ఏదైనా స్కిల్. ఈ రెండింటిని స్కిల్ సెట్ని దాన్ని రెండింటిని కలపాలి. ఆ కలపడం గురించి నేను మాట్లాడుతున్నాను. కలిపితే యూ కెన్ మేక్. అండ్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన రంగం మనం గుర్తించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా అమ్మాయిలు చాలామంది ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యూటీ ఇంతకు ముందు బ్యూటీ పార్లర్ అనేది ఎక్కడో ఒకటి కనిపించేది. ఈ రోజు ప్రతి వీధికి ఒక బ్యూటీ పార్లర్ ఉంది. ఓకే, బ్యూటీ రంగం కానివ్వండి, లేకుంటే ఫ్యాషన్ రంగం కానివ్వండి, జ్యువెలరీ డిజైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పర్సనల్ గ్రూమింగ్ కింద. అండ్ మోర్ ఓవర్ మేల్ కూడా ఈ మధ్యకాలంలో గ్రూమింగ్ సెంటర్స్ పెరిగిపోయినాయి. మేల్ గ్రూమింగ్ సెంటర్, మోస్ట్ ఆఫ్ ది సెలూన్స్ బికమింగ్ గ్రూమింగ్ సెంటర్స్. ఓకే, సో వీటిల్లో కూడా మనం అనుకుంటున్నాం, కానీ మామూలుగా సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత వస్తుందో అంత సంపాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మోర్ దాన్ దట్ సంపాదించేవాళ్ళు. ఓన్లీ స్కిల్ గనక మీ దగ్గర గనక ఉంటే, అంటే ఆ స్కిల్ గనక ఉంటే మీరు మిగతా జాబ్స్ కంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు క్రాపింగ్ సెలూన్ ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తే 11 క్లోజ్ చేస్తాడు. అవును. మళ్ళీ సాయంత్రం 4 o'clock ఓపెన్ చేసి నైట్ 8 వరకు 9 వరకు ఉంటాడు. అవును. ఈ 8 గంటల్లో అతను ఎంత సంపాదిస్తున్నాడు? ఒక ఐడియా ఎంప్లాయీ కూడా సంపాదించలేడు. మీరు ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడారు. మా ఇంట్లో ఒక బండి ఉంటుంది, దోశ
ఇడ్లీ, Hmm. వడ, మైసూర్ బజ్జీ, ఈ 4 ఐటమ్స్ వేస్తాడు. ఓకే, 4 ఐటమ్స్. పొద్దున 6 గంటలు స్టార్ట్ చేస్తాడు, 11 గంటలు క్లోజ్ చేస్తాడు. 6 to 11 అంతే, అంటే ఎన్ని గంటలు? 5 hours. 5 hours. Can you imagine his income per day? 30,000 rupees పర్ డే. 30,000 రూపాయలు వ్యాపారం చేస్తాడు అతను. అదే బిజినెస్ చేస్తాడు. Business చేస్తాడు. ఎర్నింగ్ ఎంత? ఎర్నింగ్ 15,000. 50% ఉంటుంది ఫుడ్లో. ఫుడ్లో 50% ఉంటుంది. 50% ఉంటుంది. వర్కర్స్ అన్ని సాలరీస్ 10,000 ఉంటాయి. అవును 15,000 రోజుకు సంపాదిస్తాడు. అవును. నెలకి 4.5 లక్షలు And he works సంపాదిస్తాడు. for limited hours morning అండ్ and evening. 6 to ఇంకో విషయం 11 చెప్పనా, మాత్రమే చేస్తాడు ఇంకో పని. విషయం చెప్పనా, అందులో ఎంత వైట్గా మారుతుంది అనేది కూడా చూడండి. అందులో అంతా బ్లాకే ఉంటుంది. అంతే బ్లాకే ఉంటుంది. అంతా బ్లాకే ఉంటుంది. అదే అక్కడ. పూర్తి సంపాదన అంతా దాని మీదే ఉంటుంది. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చూపించడం. 7 మంది కుర్రాళ్ళు ఏమో పని చేస్తారు అతని దగ్గర. ఉమ్. మొత్తం అందరు కలిసి కుక్ దగ్గర నుంచి అందరు కలిసి 7 మంది పని. నేనేది స్కిల్ మీ దగ్గర ఉంటే, ఆ బిజినెస్ స్కిల్తో అంటే వంట చేసే స్కిల్ కానివ్వండి, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ పని చేసే స్కిల్ కానివ్వండి, లేకుంటే మీరు అన్నట్లు బ్యూటీ స్కిల్ కానివ్వండి, ఇది స్కిల్ మీ దగ్గర ఉంటే 10th క్లాస్ తర్వాత ఆ స్కిల్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీరు ఉపాధి పొందొచ్చు. అవును. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, పేరెంట్స్ కూడా చెప్పాల్సిన విషయం మనకు. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందులాగా మనం పని కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. అది ఇంకోటి మనం ఒకటి కూడా చెప్పాలి, క్లాసిఫై చేయకూడదు. నో క్లాస్. అదే టైంలో క్లాసిఫై కూడా చేయకూడదు. అలాగే వాళ్ళకి వర్క్ కల్చర్ గురించి చెప్పాలి, అతని మీద చెప్పాలి. అలాగే మొహమాట పడకూడదు. ఏ పని చేయాలన్నా కానీ మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియా నుంచి ఇంజనీరింగ్ చదువుకొని ఇంకా పెద్ద పెద్ద కోర్సులు చదువుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ? పెట్రోల్ బంక్లో పనిచేస్తారు. అది ఇక్కడ ఎందుకు చేయకూడదు? ఇక్కడ చేయరు. ఎందుకు చేయరు అంటే అది ఇక్కడ మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంది కదా, అది మన తక్కువ జీరో. అంటే మనము ఒక ప్లంబర్ ని గౌరవంగా చూసే సంస్కృతి మన దగ్గర లేదు. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ ఆర్గనైజ్ సెక్టర్ లో అది ఉంది. ఈరోజు ఒక ప్లంబర్ మన ఇంటికి వస్తే, అర్బన్ క్లాప్ నుంచో లేకపోతే నో బ్రోకర్ నుంచో ఒక ప్లంబర్ ఇంటికి వస్తే మన అతనితోటి ఒరే నువ్వు అన్న మాట్లాడడం, నో వే, మీరు అనే మాట్లాడతాం. వి యూజ్ ఓన్లీ ప్లూరల్. ఎందుకు? ఆర్గనైజ్ సెక్టార్లో నుంచి వచ్చాడు కాబట్టి. అదే ఇండివిజువల్ అండి, అది రాయా పోయా అంటారు. అంటే ఇంతకు గతంలో ప్రతి స్కిల్ కూడా కులంతో ముడిపడి ఉంది కాబట్టి, కుల వృత్తికి సాటి రాదు గోవల చెన్న ఉంది కదా, కాబట్టి ఆ పిలుపులు ఉండేవి. కానీ ఇప్పుడు సిటీ అర్బన్ కల్చర్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఏ పని చేస్తున్నారు, సో ఈ ప్రాబ్లం లేదు. నాకు తెలిసి ఈరోజు సిటీ, అర్బన్, రూరల్ ఈ తేడాలు ఏం లేవు, పోయినాయి ఈ తేడాలని. ఎప్పుడైతే వ్యవసాయ భూములు భవనాలుగా మారిపోయినాయో, రియల్ ఎస్టేట్ కింద మారిపోయాయో, ఆ తర్వాత సరే లేదు. అంటే కమింగ్ బ్యాక్ టు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్తో పాటు మన ముందున్న అవకాశాలు ఒకటి ఐటీఐ అండి. ఓకే, ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ అవకాశం, అదే ఆల్టర్నేటివ్ అవకాశం నేను చెప్తున్నా. ఆల్టర్నేటివ్ ఇంటర్మీడియట్తో పాటు వేరే అవకాశాలు ఐటీఐ ఉంటుంది. 2 years లోపు మీకు ఫిట్టరు, సివిల్ డ్రాఫ్ట్స్ మెన్, మెకానికల్, ఎలక్ట్రీషియను, ప్లంబరు, సర్వేయరు, ఇట్లాంటి రకరకాల బ్రాంచెస్ ఐటీఐలో ఉన్నాయి. సేమ్ బ్రాంచెస్ పాలిటెక్నిక్లో కూడా ఉన్నాయి. సేమ్ బ్రాంచెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, అగ్రికల్చరు, ఆర్కిటెక్చరు, బయోమెడికల్, ఇట్లాంటి రకరకాల అవకాశాలు 3 years ఆఫ్ పాలిటెక్నిక్లో ఉన్నాయి. వెంటనే ఉద్యోగం కూడా 4 years, ఇప్పుడు 4 years. ఈ వెంటనే ఉద్యోగాలు కూడా దొరుకుతాయి వీటికి. రైట్. ఇంకొకటి పారామెడికల్ కోర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, లేకుంటే ఆప్టోమెట్రిషియన్, ఇటువంటి కోర్సెస్ కూడా పారామెడికల్ కోర్సెస్, నర్సింగ్, ఇటువంటి మోస్ట్ డిమాండింగ్ కోర్సెస్. నర్సింగ్ లో ఫౌండేషన్ కోర్స్ వచ్చింది ఈ మధ్యలో. మన రాజ్భవన్ రోడ్ లో నర్సింగ్ కాలేజ్ ఉంది. అక్కడ విన్నాను ఈ సంవత్సరం నుంచి మొదలవుతుందని. నర్సింగ్ 10th నుంచి మొదలవటం. ఇంతకుముందు ఇంటర్మీడియట్ కదా, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి నర్సింగ్ లో, జూనియర్ నర్సింగ్ అంటే ఫౌండేషన్ ప్రోగ్రామ్ నర్సింగ్, బేసిక్ నర్సింగ్ నేర్పిస్తారు. ఓకే, ఈ పారామెడికల్ కోర్స్ కూడా ఉంది. ఎక్స్రే ఆపరేటర్, ఇటువంటి పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. దాని తర్వాత షార్ట్ టర్మ్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు టాలీ, గ్రాఫిక్స్, వెబ్ డిజైనింగు, యానిమేషను, ఇటువంటివి నిజానికి బాగా డిమాండ్ ఉన్న, టెక్నికల్గా కనుక నాలెడ్జ్ ఉంటే
పిల్లలు కనుక టెక్నికల్గా స్క్రీన్తోనూ కంప్యూటర్తోనూ ఆడుకోవాల ఇది స్కిల్ కొంతమంది పిల్లలకు ఉంటుంది. వాళ్ళకి ఇటువంటి కనుక నేర్పిస్తే డిజైనింగ్ అనేది విపరీతంగా డిమాండ్ ఉన్న సబ్జెక్టు, ప్లస్ విపరీతంగా డబ్బు ఉన్న ఫీల్డ్. ఓకే, దీంతోపాటు బ్యూటీ, కాస్మెటాలజీ, ఫ్యాషన్ డిజైనింగు, ఫోటోగ్రఫీ ఇటువంటివి కూడా సో కోర్సెస్ ఉన్నాయి. ఇవి 10th క్లాస్ అవ్వగానే మొదలు పెట్టచ్చు. ఇవి కేవలం కింది స్థాయిలోనే ఆగిపోవాలనే అవసరం కూడా లేదు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ బీటెక్ వెళ్ళొచ్చు. ఓకే, ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన దానికి అప్గ్రేడ్కి పైకి వెళ్ళొచ్చు. ఓకే, పాలిటెక్నిక్ తర్వాత బీటెక్కి వెళ్ళాలంటే ఎగ్జామ్ ఎంట్రన్స్ రాస్తాం, ఎంట్రన్స్ రాస్తారు. డైరెక్ట్ గా బీటెక్ Second year సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అవకాశం అవును, లాటరల్ అదే ఎంట్రీ అని ఉంటుంది. సెకండ్ Lateral ఇయర్ entry ఉంటుంది. ఉంటుంది. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. వాళ్ళు direct గా. బీకామ్ లో కూడా సెకండ్ ఇయర్ లో అడ్మిషన్ దొరుకుతుంది వాళ్ళకి. ఇంజనీరింగ్ కి Okay. వెళ్ళాలని అలాగే లేకపోతే engineering బీకామ్ లో కూడా- కూడా డైరెక్ట్ సెకండ్ ఇంజనీరింగ్ ఇయర్ కూడా admission. 3 years అయితే చాలు. Hmm. మిగతా 2 years వేరే కంట్రీలో చదువుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ ఇక్కడ కాలేజ్ ఇస్తుంది. రైట్. అండ్ ఇంకొక పాయింట్, 10th తర్వాత మనం కెరీర్ కూడా, అంటే ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా 10th తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు పోస్టల్ లో ఉన్నాయి, రైల్వేస్ లో డాక్ ఉన్నాయి. గ్రాహక్ అని వాళ్ళకి ఉన్నాయన్నమాట. Hmm. 10th తర్వాత కూడా అవకాశాలు ఉన్నాయి. Okay, 10th okay. క్లాస్ బేస్ మీదనే పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా జాబ్స్ ఇస్తున్నారు. సో కాబట్టి మీరు పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ మాత్రమే కాదు, ఇంటర్మీడియట్తో పాటు చాలా అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు ముందు ఎక్స్ప్లోర్ చేయండి. మేము చెప్తున్నతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు చాలా అవకాశాలు మీకు కనిపిస్తాయి. దాంతో పాటు వీటన్నిటికంటే ముఖ్యమైనది పిల్లలకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ మీద అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వరు, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బాధగా ఫీల్ అవ్వరు, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాలేజీ ఎగ్గొట్టరు, బంక్ కొట్టరు, సినిమాల వైపు చూడరు, ఇవన్నీ చూడరు. ఓకే, ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. కాబట్టి పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ అనే విషయాన్ని గుర్తించి ఆ వైపుగా మీరు ప్రోత్సహించండి. ఖచ్చితంగా మీ పిల్లలు అద్భుతమైన విజయాలు సాధిస్తారని చెప్పొచ్చు. సో రాజేశ్వరి గారు, సో ఇప్పుడు నేను చెప్పాను కానీ చాలామంది ఈ 10th క్లాస్ తర్వాత ఈ కెరీర్ కన్ఫ్యూజన్తో పాటు చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ వయసులో వాళ్ళు? ఫస్ట్ ఒక విషయం ఏంటంటే, మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు, డెఫినెట్గా చాయిస్లు ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఏది ఎంచుకోవాలి అనేది ఎక్కువ ఉంటుంది. చాయిస్ లేవనుకోండి, ఇంతకు ముందు మనకి ఎలా ఉండేది, ఇక్కడ నుంచి ఇంత స్కోర్ వస్తే నీకు బైపీసీ వస్తుంది, ఆ తనకన్నా తక్కువ వస్తే నువ్వు ఎంపీసీకి వెళ్ళాలి, దానికన్నా తక్కువ వస్తే సిఈసీకి వెళ్ళాలి, హెచ్ఈసీకి వెళ్ళాలని ఆల్రెడీ ఒక బోర్డు డిజైన్ చేసేసింది. ఇప్పుడు అలా సైకలాజికల్ గా వచ్చేస్తుంది. సో 75 వచ్చిన వాడు మనకి రాదులే బైపీసీ, ఐ హ్యావ్ టు చెక్ విత్ ద ఎంపీసీ అనుకుంటాడు. ఎంపీసీ కష్టం అనుకున్నవాడు హెచ్ఈసీకో సిఈసీకో వెళ్తాడు, అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటాడు. మీరు అన్నట్టు ఆ చాయిస్లు ఎక్కువైపోయినాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, పిల్లల్లో మీరు అన్నట్టు కన్ఫ్యూజన్గా ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి ఇంట్రెస్ట్కి, వాడి ప్యాషన్ ఏదైతే అనుకుంటాడో, ప్యాషన్ అంటే ఇంట్రెస్ట్ అంటే వాడికి నచ్చినప్పుడు చేసేది, ప్యాషన్ అంటే వాడి టైం ఎత్తుక్కొని మరీ చేస్తాడు. ఆ ప్యాషన్కి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు డ్రివెన్ ఫోర్స్ ఏంటి, డబ్బు సంపాదించడమా, లేదు మీరు అన్నట్టు పనిని ఎంజాయ్ చేయడమా, ఆ వయసులో క్లారిటీ ఉండదు. కాబట్టి చాలా కోర్సులు కూడా ఉంటాయి మనం చూసుకోం. కానీ ఇంటర్మీడియట్ తర్వాత అసలు ఇంటర్ అయిన తర్వాత, ఇంటర్ ఎంచుకునేటప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇంటర్లో నువ్వు తీసుకునే కోర్సే నీ లైఫ్ని డిజైన్ చేసేస్తుంది. అక్కడ లిమిట్ అయిపోతున్నాం. ఎందుకు నేను కూడా మా అబ్బాయి విషయంలో కూడా, వాడు ఏదో కోర్స్ చేస్తానంటే, సో నీకు నచ్చిన కోర్స్ ఎలాగో డిగ్రీ తర్వాత నువ్వు చేయాలి కదా, ఇంటర్మీడియట్ అయితే ఎంపీసీతో ఫినిష్ చెయ్యి, ఎంపీసీ ఇది ఆల్రౌండర్, ఇది దాంట్లో నీకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంటర్ తర్వాత నువ్వు ఇఫ్ యూ వాంట్ నువ్వు ఆర్ట్స్కి వెళ్ళొచ్చు, కామర్స్కి వెళ్ళొచ్చు, లేదు నీ అన్నట్టు డిజైనింగ్కి వెళ్ళిపోవచ్చు అని. అంటే ఎప్పుడైతే ఆల్రౌండర్ కోర్స్ ఒకటి అనుకున్నామో, సార్ చెప్పినట్టు పీసీఎంబీ కూడా అందుబాటులో లేకపోవడం, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాయిస్ ఆఫ్ గ్రూప్ అనేది పిల్లవాడికి ముందే కన్ఫ్యూజన్లో ఉంటాడు చాలా గ్రూప్లో ఉన్నప్పుడు. చాలా వరకు భారతదేశంలో అతిపెద్ద ఎగ్జామ్గా మనం పరిగణించే ఎగ్జామ్కి అర్హత డిగ్రీ, ఎనీ డిగ్రీ. నిన్న కాకుండా మొన్న రిజల్ట్స్ వచ్చినాయి. సో అంత పెద్ద ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చే దానికే ఎనీ డిగ్రీ అర్హత అన్నప్పుడు, డిస్టెన్స్ అయినా ఎలిజిబుల్, నువ్వు కంప్లీట్ చేస్తే చాలు అని అన్నారు. అంటే మనం
అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత సామర్థ్యాలు చాలా ముఖ్యమైనవి. లాటరల్ థింకింగ్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ చాలా ముఖ్యం. ఇవన్నీ ఐడెంటిఫై చేయడం, మీరు అన్నట్టు కెరీర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ఈ ఐడెంటిఫికేషన్ ఈజీగా జరుగుతుంది. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసమే మనం కెరీర్ గైడెన్స్ అంటాం. అవును అవును. సో డెఫినెట్గా అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి యాటిట్యూడు, యాప్టిట్యూడు, ఇంట్రెస్ట్ రెండిటిని పిల్లలు కూర్చొని, మీరు అన్నట్టు పిల్లలు కూడా కూర్చొని నేను ఎందుకు ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను, ఎంపీసీ తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా ఏదైనా ఒక ప్రశ్నని 7 సార్లు ఎందుకు ఎందుకు అనుకుంటే ఒక దగ్గర మనం ఎందుకు చేయాలో క్లారిటీ వస్తుందండి. అంటే ఒక ఎక్స్పర్ట్ చెప్పారు ఇది. అలా పిల్లలు కూడా కూర్చోవాలి, మీరు అన్నట్టు ఎక్స్ప్లోర్ చేయాలి, హడావిడిగా తీసుకునే నిర్ణయం కాదు. సో మనం మాట్లాడుకున్నాం చాలా కోర్సులు ఉన్నాయని. సార్ అన్నట్టు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏదైతే ఉంటుందో అది కూడా కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. ఇప్పుడు మనం వెంటనే ఉద్యోగం రావాలి, వెంటనే డబ్బులు సంపాదించుకోవాలి, ఇది మన ఫ్యామిలీ యొక్క పరిస్థితి. వాడు కూడా ఓకే, అమ్మాయో అబ్బాయో ఓకే అనుకుంటారు. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఏంటి మీరు వొకేషనల్ కోర్స్కి వెళ్తున్నారా, నార్మల్ కోర్స్ బిఎస్సి కాదా, ఇలా అంటారేమోనని అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది మనకి. ఇంకొక విషయం మీరు అన్నట్టు ఎక్స్ప్లోర్, ఒక మంచి విషయం చెప్పారు మీరు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థి తన కెరీర్ కనుక ఎంచుకుంటే ఆ గ్యాప్ని కనుక మనం బ్రిడ్జ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమాజం అవసరాలు మారిపోతుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఎప్పటికప్పుడు మారిపోతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఓకే, మీకు 20,000 రూపీస్ ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరుకుతాడు. 20,000 రూపీస్. కానీ 20,000 రూపీస్కి ప్లంబర్ రాడు. చిన్న వర్క్ అసలు రావట్లేదు. ఇంత చిన్న పనికి మేము రావండి. వచ్చినా కూడా 20,000 శాలరీ ఇస్తాం, పని చేయట్లేదు. కాదు. ఈరోజు ఒక ప్లంబర్ని పిలిచాను అనుకోండి, మన ఒక్క పనులు చేస్తే ఆ రోజు వాడికి ఎంత ఆదాయం రావాలని కోరుకుంటాడో అదంతా ఒక్క పని మీదే వచ్చేయాలి అంతే. ఆ రోజు లాస్ట్ మీ అపార్ట్మెంట్ లో ఇంకో 4-5 ఇళ్ళు చూసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో పాటు మీది కూడా చేసేస్తాను, నాకు 4 గంటలు పని చూపించండి, నాకు ఇంత కావాలి. సో కాబట్టి ఏంటంటే ఈ 21st సెంచరీలో ఎస్పెషల్లీ ఏఐ యుగంలో మనం ఉన్న యుగంలో మీ డిగ్రీకి నాలెడ్జ్ కంటే కూడా మీ స్కిల్ సెట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్కిల్స్ నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన, టీచర్స్ పైన, విద్యా వ్యవస్థ పైన ఉంది ఖచ్చితంగా. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక నిమిషం. బ్రేక్ అంటే ముందు చెప్పండి. మనం ఈ డిగ్రీ 10th క్లాస్ తర్వాత అంటున్నారా? 10th క్లాస్ తర్వాత డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. అది అమలయ్యేలాగా పేరెంట్స్ తీసుకోవాలి. అలాగే పేరెంట్స్ ఎలా కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు, కొంచెం మారుతుంది ఇప్పుడిప్పుడే టైం. కొంచెం పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు ఏంటి, అంతర్జాతీయంగా వస్తున్న అవసరాలు ఏంటి. ఈ గ్లోబల్ యుగంలో మనం మన పిల్లలకి ఏం కోర్సులు నేర్పిస్తే కనుక వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ఏ కెరీర్ అయితే కనుక అతనికి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఉంటుంది, ఇవన్నీ సహజంగా జరిగే కామన్ క్వశ్చన్స్. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ సేమ్ కొలాబరేట్ చేయకపోతే రెండింటిని ఎక్స్ట్రీమ్గా కొలాబరేట్ చేయాలి. అది కూడా మామూలు సాధారణంగా చేస్తే కనుక అవదు, ఎక్స్ట్రీమ్గా కొలాబరేట్ చేయాలి. సిఏ ఇంటర్మీడియట్ బదులు వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకొని సిఏ చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎక్స్ట్రీమ్గా చదివేది సిఏ, అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఏంటి, ఈ బ్రిడ్జింగ్ అనేది చాలా అవసరం. ఈ బ్రిడ్జింగ్కి మనకి పేరెంట్స్ ఒక్కలే కాదు, టీచర్స్ ఒక్కరే కాదు, కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అవసరం చాలా ఉంది. మెంటార్ ఈజ్ ఎ మ్యాండేటర్. మెంటార్ ఈజ్ మ్యాండేటర్. ఆ లెవెల్లో మనం ఆలోచించగలిగితే, అంటే అంత ఆలోచించే శక్తి మన తల్లిదండ్రులకు లేదు అని మనం అనలేము. లేదు అంటే ఐ మీన్ వాళ్ళ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అవగాహన లేదు. ఒకవేళ అవగాహన ఉన్నా కూడా ఫ్లక్చుయేట్ అయిపోతారు. దే ఆర్ మోర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది మీడియా అండ్ ది ట్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఎక్కువ మంది పేరెంట్స్. ట్రూ. కానీ ట్రెండ్స్ అనేది ఒక పక్కన పెట్టినాయి. ముందు ఇల్లు, మన ఇల్లు బాగా చేసుకుంటే మన తర్వాత సొసైటీ గురించి ఆలోచిస్తాం కదా. మన ఇల్లు బాగా చేసుకోవాలి కదా. మన ఇల్లు అంటే పూర్తిగా డొమెస్టిక్ లెవెల్లోనే ఆలోచిస్తాం. దాని నుంచి బయటకు వచ్చి గ్లోబల్గా ఆలోచించాల్సిందంటే
దానికి తల్లిదండ్రులు కానీ ముందుకు రావాలి, వాళ్ళు ప్రోత్సహిస్తేనే. అంతే. అంటే ఇందాక మీరే చెప్పినట్టుగా వాళ్ళంతటా వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చి మీకు చెప్పి మీ దగ్గర ఒక మాట చెప్పేసి నేను మీరు చెప్పింది చేస్తానని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత 3 సంవత్సరాలు అతను వేస్ట్ అయినట్టే కదా, వేస్ట్ అవడం జీవితమే పోతుంది. ఇప్పుడు ఇక్కడ అవకాశం లేదు కదా, అదే సమస్య. ఆ నిర్ణయానికి ఏంటంటే వాళ్ళు ఆలోచించుకుంది ఇన్ని డబ్బులు పోసి కాలేజీకి కట్టాం కదా, ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే కాలేజీలో కూడా కమింగ్ 3 సంవత్సరాల ఫీజు కూడా కడితేనే వాళ్ళు సర్టిఫికెట్లు వెనక్కిస్తారు. ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పాను, అతనికి ఇంట్రెస్ట్ లేదు, దాంతో అతను సూసైడల్ ఐడియేషన్ ఉంది. ఓకే, ఇతన్ని ఇటువైపు కనుక ఫోర్స్ చేస్తే సో అతను ఎక్స్ట్రీమ్ స్టెప్ కూడా తీసుకుంటాడు, మీరు జాగ్రత్తగా ఉంచడం, నచ్చిన పని చేయించని చాలా క్లియర్గా చెప్పా. చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే అది పేరెంట్స్ యొక్క తప్పు. పేరెంట్స్ యొక్క తప్పు. నేను చెప్పింది కూడా ఇందాక మెన్షన్ చేస్తున్నా, అదే తప్పు జరుగుతున్నది ఇంట్లో తప్పు జరుగుతుంది. రూట్ కాజ్ మళ్ళీ అదే. అవును ఇంట్లోనే. ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉంటే బయట వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళంతా వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవును మనం కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈ ఒకటి కాకపోతే ఒకటి నువ్వు చదువుకో, నువ్వు కనీసం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి గ్రాడ్యుయేషన్ చదువు, ఆ తర్వాత నీకు అవకాశం వస్తుందా రాదా అనేది వేరే విషయం. అప్పటిదాకైతే కష్టపడాలి కదా. 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితేనే ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. నువ్వు డొమెస్టిక్గా కానీ బయట ఫారిన్ కానీ ఎక్కడైనా కానీ నీకు అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేవు అనుకోవటం అనేది మూర్ఖత్వం. ప్రతి చోట అవకాశం ఉంది, కానీ దాన్ని అందుకోవాలి అంటే దాన్ని ప్రథమ బాధ్యత తీసుకోవాల్సింది ఇంట్లో జరిగితేనే బయట జరుగుతుంది. ఇంట్లో ప్రోత్సాహం ఉంటే టీచర్లు పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఆటోమేటిక్గా చెప్పేస్తారు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ స్కూల్ మేనేజ్మెంట్కి, ఆ టీచర్లకి, లెక్చరర్లకి వాళ్ళకి అర్థమైపోతుంది ఈ కుర్రాడికి ఈ సబ్జెక్ట్ ఇష్టం, ఈ అమ్మాయికి ఈ సబ్జెక్ట్ ఇష్టం, కాబట్టి దీన్ని వాళ్ళలో పెంచుదాం, దానిలో ఆసక్తిని మరింత పెంచుదాం. రైట్. ఓకే, ఇప్పటి వరకు మనం 10వ తరగతి తరువాత ఉన్న అవకాశం గురించి చర్చించాం. అయితే చాలామంది పేరెంట్స్కి మరింత ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలనే విషయం కూడా ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంది. సో ఇంటర్మీడియట్ తర్వాత మన అందరికీ కనిపిస్తున్న అవకాశాలు ఏమిటంటే ఇంజనీరింగు, మెడిసిను, సిఏ, సివిల్స్, ఈ 4 మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 4 మాత్రమే కనిపించడం వల్ల ఎక్కువ మంది దానికి సంబంధించిన గ్రూప్లో ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత దానికి సంబంధించిన డిగ్రీలో చేస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో 20,000 రూపాయలకు కూడా ఇంజనీరింగ్ అందుబాటులో ఉన్నాడు. రైట్, ఎందుకంటే అంతమంది ఇంజనీర్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రొడ్యూస్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ మించి సమాన అవకాశాలు, సమానంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ తర్వాత వాటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పునాది 10th క్లాస్లో ఉన్నా కానీ ఆ తరువాత ట్రాన్సిషన్ పీరియడ్ ఇంటర్మీడియట్ అయితే ఆ తర్వాత తీసుకున్న స్టెప్ అనేది జీవితం మొత్తం నిర్దేశిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన అవకాశాలను కూడా మనం తెలుసుకుందాము. దానికి మించి ఫస్ట్ సురేష్ గారు మాట్లాడతారు. చెప్పండి సురేష్ గారు, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ, సివిల్స్ కాకుండా వేరే అవకాశాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి, చెప్పండి. ఇంజనీరింగ్ అంటే డిఫైన్ చేసి చెప్పలేము, వాటిని ఉన్న వాటిలోనే మీరు చెప్పిన ఇంజనీరింగ్ దాంట్లోనే చాలా రకాల టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఇప్పుడు ప్లాస్టిక్ టెక్నాలజీ ఒక కొత్త ఎమర్జింగ్ సెక్టర్, అందులో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే కోల్ మైనింగ్, మనకి సింగరేణిలో కోల్ మైనింగ్లో కనీసం 10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, స్కిల్ లెవెల్ దొరక్క. అది కూడా ఇంటర్మీడియట్ మైనింగ్, పాలిటెక్నిక్ మైనింగ్ ఉంటుంది, ఆ మైనింగ్ జాబ్ చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అందులో జాయిన్ అవుతారు. అటువంటి అవకాశాలు అన్నిట్లో ఉన్నాయి. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ వచ్చింది, అలాగే లెదర్ టెక్నాలజీలో వచ్చినాయి, డైరీ టెక్నాలజీస్ వచ్చాయి, ఇంకా చాలా వచ్చినాయి ఇందులో. వాటి అన్నింటినీ కూడా ఇంజనీరింగ్లో భాగంగానే మనం చూస్తున్నాం. ఇప్పుడు వేరు కోర్సులు ఎన్నైనా తీసుకోండి, బట్ అట్ లాస్ట్ అది కనెక్ట్ అయ్యింది దేంతో? టెక్నాలజీతో కనెక్ట్ అయ్యింది. టెక్నాలజీ అయితే అదే మరీ చెట్టు కదా. కాకపోతే ఈ మధ్యకాలంలో వస్తున్న ఒక వింత పరిణామం ఏంటంటే
నువ్వు ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ అని తీసుకో, ఏ End బ్రాంచ్ of the day, తీసుకో, you will become an engineer. ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ గెటింగ్ ఇన్ టు ది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ మధ్యలో నేను ఒక షోలో చూశాను. పీపుల్ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఆఫీస్ ఈస్ వర్కింగ్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. అంటే అదొక్కటి ఇంజనీరింగ్ చేశాక కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ చేయాల్సి వస్తుంది, చేసి వస్తుంది. అంటే కొంత ఆపర్చునిటీస్ కావచ్చు, వేరే కావచ్చు. కానీ ఈ డైరీ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన ఎమర్జింగ్ సెక్టర్స్. అలాగే ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఒకటి బ్రహ్మాండమైన కోర్స్ అది. అదే మన దురదృష్టం ఏంటంటే అవైలబిలిటీ కోర్స్. ఇప్పుడు డైరీ టెక్నాలజీ చదవాలంటే నేను కాకినాడ లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి. అలా అక్కడ కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటుంది, ఇంటేక్ తక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ ఎక్కువ కావాలంటే ఎక్కువ మ్యాన్ పవర్ ప్రొడ్యూస్ కావాలి. ఇప్పుడు కేవలం ఇంజనీరింగ్లో కొంచెం జావాలోనో లేకపోతే ఇంకోటో దాంట్లోనే ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఎస్ఐపిలో కొన్ని అవకాశాలు దొరుకుతాయి. అలా కాకుండా ఎస్ఐపిలో కూడా మళ్ళీ మెటీరియల్ మేనేజ్మెంట్ అని, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ అని, హెచ్ఆర్ అని చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టినా కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ సెక్టర్స్లో తీసుకుంటే విపరీతమైన అవకాశాలు కొత్తవి బాగా వచ్చినాయి. వచ్చిన అవకాశాలని వినియోగించుకోవడంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే మనకి దగ్గరగా అందుబాటులో లేకపోవటం. ఇట్లాంటి ఎమర్జింగ్ కోర్స్ అండి బాగా, అంటే భారతదేశ భవిష్యత్తుని బాగా ముందు తీసుకెళ్ళడానికి అవసరమయ్యే కొత్త తరహా కోర్సులు, అలాగే అది అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిని అన్ని కాలేజీలో ప్రవేశపెడితే కనీసం అట్లీస్ట్ ప్రతి జిల్లాలో ఒక 4-5 కాలేజీలన్నా ఉంటే, 5-6 కాలేజీలన్నా ఉంటే ఆటోమేటిక్గా ఆ సెక్టర్ డెవలప్ అవుతుంది. సెక్టర్ డెవలప్ అయింది అంటే మానవ వనరులు పెరుగుతాయి, ఎంప్లాయీస్ పెరుగుతారు. సో నేను ఏంటంటే మళ్ళీ అదే బ్యాక్ వస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఇంకొక ఎమర్జింగ్ అంటే ఏంటంటే ఇప్పటికే ఉన్న అవకాశాలు, మన కొత్త ఏం తీసుకురావద్దు. మనం ఎక్కడా కొత్తగా ఇది తీసుకొస్తున్నాను ఈ కొత్త కోసం ఏమొద్దు, ఉన్న వాటిని వినియోగించుకుందాం. మన దగ్గర ఉన్న వాటిని వినియోగించుకుందాం. మీరు ఇందాక ఫిట్టర్ గురించి చెప్పారు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిట్టర్, డీజిల్ మెకానిజం. ఇవి పక్కన పెడితే ఇవి ఎమర్జింగ్ సెక్టర్స్, ఎప్పటికీ ఎవర్గ్రీన్. ఇది వదిలిపెట్టేస్తే మిగతా కోర్సుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవన్నిటిని ఒక చోటికి అందుబాటులోకి తీసుకురావడం అనేది అవసరం. ఇప్పుడు ఇక్కడ ఒక అందుబాటుతో పాటు ఒక అవేర్నెస్ సంబంధించిన అంశం మీకు చెప్తాను సార్. అవేర్నెస్ సంబంధించిన అంశం నేను చెప్తాను మీకు. మామూలుగా బైపీసీ చేసిన వాళ్ళు మెయిన్ కోర్సు మీద ఎంబీబీఎస్ మీద దృష్టి ఉంటుంది, ఓకే. కానీ ఈరోజు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి ఎలాంటి వాల్యూ లేదు. దాని తర్వాత ఖచ్చితంగా పీజీ స్పెషలైజేషన్ చేస్తేనే వాళ్ళకు వాల్యూ ఉంది. కానీ ఓన్లీ ఎంబీబీఎస్తో ఆగిపోతే కేవలం 30,000 రూపీస్ 40,000 రూపీస్కి మీకు ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నాయి కార్పొరేట్ సెక్టర్లో. లేదంటే ఏదో ఒక ఊర్లో చిన్న క్లినిక్ పెట్టుకోవాలి. అదృష్టం బాగుంటే సక్సెస్ అయితే డబ్బు సంపాదించిన, లేకుంటే వాళ్ళు డ్యూటీ డాక్టర్ మిగిలిపోతున్నారు. కానీ పారామెడికల్ కోర్సెస్లో సో ఎల్ఈడి హెల్త్ సైన్స్, పారామెడికల్ కాదు ఎల్ఈడి హెల్త్ సైన్సెస్, బిఎస్సి నర్సింగ్ కానీ, బిఓటి ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఓకే, ఆడియాలజీ, ఫిజియోథెరపీ, ఇటువంటి వాటికి ఎంత డిమాండ్ ఉంది తెలుసా సార్? ఈ రోజు 50,000 రూపీస్ లోపు మీకు అసలు బిఓటి కానీ, స్పీచ్ థెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపీ దొరకట్లేదు. గమ్మత్తైన కోర్స్ చెప్పనా మీకు, అది కూడా 10th క్వాలిఫికేషన్ తోటి. కుక్కల్ని పెంచడం, కుక్కల్ని ఆడించడం. అవును, పెట్ ఇంజనీరింగ్ అనుకోండి, చాలా ఉన్నాయి ఇక్కడ నర్సరీస్. 10 రోజులు పెడితే 5,000 రూపాయలు. పెట్ గార్డింగ్ అని ఉంటున్నాయి. ఆ కోర్స్ చేసుకుంటే కుక్కల్ని ఎలా మంచిగా చేసుకోవాలి, జంతువులను ఎలా మంచిగా చేసుకోవాలి, వాటి మనస్తత్వాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఎవరైతే మన ఉపయోగించుకునే ఓనర్ ఉంటారో, డాగ్ సంబంధించిన ఓనర్ ఉంటారో, వాళ్ళకి ఈ డాగ్ని అలవాటు చేయటం. వాళ్ళు చేసిన వాళ్ళు ఏం చెప్పినా కానీ సరే ఈ పెట్ ఇంజనీరింగ్ కూడా బాగా పెరిగింది.
అలాగే వెటర్నరీ సెక్టర్లో కూడా పెరిగినాయి. అవును, వెటర్నరీ సెక్టర్లో కూడా బాగా పెరిగాయి. ఓకే, సో దీంతో పాటు ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే విద్యతో పాటు ఉద్యోగం దొరికే అవకాశం ఎన్డీఏలో ఉంది. ఇంటర్మీడియట్ అయిపోగానే ఎన్డీఏలో కనుక జాయిన్ అయితే వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ కనుక జాయిన్ అయితే వాళ్ళు ఒక డిగ్రీతో పాటు వెంటనే జాబ్ కూడా వస్తుంది. నావీకి వాటికి అయితే సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళకి. ఆర్మీలో ఇంకొక అవకాశం ఉంది, ఆర్మీ కాలేజీలు ఉన్నాయి. అవును, నువ్వు 10th క్లాస్ అర్హత తోటి వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయితే, సాధారణ సైనికుడిగా జాయిన్ అయితే సార్జెంట్ లెవెల్కి చేరే లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగలిగితే ఆ అవకాశం వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు మా కజిన్నే ఉన్నాడండి, మా బ్రదర్. వాడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వెళ్ళాడు, ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అక్కడే ఫిజియోథెరపీ కోర్స్ చేశాడు. ఆర్మీ కాలేజ్ ఫిజియోథెరపీ. ఆబ్వియస్లీ నౌ హి ఈస్ వర్కింగ్ యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. అవసరమే కదా, ఆర్మీ సిబ్బంది కూడా అవసరమే కదా. హి ఈస్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ ఫిజియోథెరపిస్ట్. ఓకే, సో అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ అవేర్నెస్ లేకపోవడం అనేది ప్రధానంగా నాకు కనపడుతున్న సమస్య. ఎందుకు చెప్తున్నా అంటే అవైలబిలిటీ కూడా, అవేర్నెస్, అవైలబిలిటీ రెండు కూడా. ఇప్పుడు వీఆర్ రన్నింగ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్, తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి ఒక్క ఆక్యుపేషన్ థెరపీ కాలేజీ లేదు. ఆక్యుపేషన్ థెరపీకి సంబంధించి ఒక్క కాలేజీ లేదు. వీ హ్యావ్ టు గో టు కేరళ ఆర్ వీ హ్యావ్ టు గో టు నార్త్. తమిళనాడు ఆర్ నార్త్, కేరళ ఎక్కడో వెళ్ళాల్సింది తప్ప ఒక కాలేజీ లేదు. కానీ డిమాండ్ ఎంత ఉందంటే యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆక్యుపేషన్ థెరపిస్ట్ బిలో 60,000 రూపీస్. 60,000 రూపాయలు తక్కువ ఎవరు రావట్లే అసలు. ఇంకోటి డెర్మటాలజిస్ట్ ఉన్నారు. డెర్మటాలజిస్ట్ ఎంతమంది ఉన్నారు లెక్కేయండి. ఏ హాస్పిటల్లో కూడా డెర్మటాలజిస్ట్ అంటూ రెగ్యులర్ లేరు. విజిటింగ్ డాక్టర్సే ఎక్కువ ఉంటారు. మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే ఈ కాలేజు, ఈ కోర్స్ అని. అసలు ఆ కోర్స్ కి టీచింగ్ చేయడానికి టీచింగ్ సెక్టార్, ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టీచర్లు ఎంతమంది ఆ కోర్స్ చేస్తున్నారు, అసలు అందులో ఉన్న అవకాశాలు అంటే ఇప్పుడు డిఎడ్ మనందరూ తెలిసింది, టీచింగ్ అసిస్టెంట్ ఏమంటాము, స్కూల్ అసిస్టెంట్, ఫస్ట్ కోర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, టీటీసీ ఒకటి ఉంటుంది. తర్వాత డిఎడ్ ఉంటుంది, బిఎడ్, ఎంఎడ్. ఇది మనకు అందరికీ తెలిసిన ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సులు. సో ఈ కోర్సులకి దీంతో పాటు ఇంకొక కోర్సు కూడా ఎవరికి తెలియని కోర్సు ఒకటి ఉందండి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, పేరెంటింగ్ కాదు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. అంటే 2 సంవత్సరాల నుంచి 3.5-4 సంవత్సరాల వరకు పిల్లలకి ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ వాళ్ళకి సంబంధించిన కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఇంతకు ముందు ఇది 6 నెలలు ఉండేది, ఇప్పుడు 1 ఇయర్ డిప్లొమా చేశారు. సో మీరు ఆ కోర్స్ కనుక చేస్తే మీకు ఇమీడియట్ గా జాబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రెడిషనల్ బిఈడికి వెళ్తున్నాం కానీ మనం స్పెషల్ బిఈడి కనుక చేస్తే, స్పెషల్ బిఈడి తర్వాత చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అసలు మనం ఇక్కడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ నాకు అది వేయాలి, రకరకాల నోటిఫికేషన్ వేయాలని ఎదురు చూడాల్సి వస్తుంది. బట్ స్పెషల్ బిఎడ్కి మీరు బిఈడి అయిపోవడంతోనే, బయటకు వస్తుంటేనే మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో ఆ గ్యాప్ ఉంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో అయినా సరే, లేకపోతే స్పెషల్ స్కూల్స్కి అయినా సరే స్పెషల్ ఎడ్యుకేషన్ అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి మన ఇక్కడ ఆర్సీఐ నుంచి నెంబర్ వచ్చిన తర్వాత ఫారిన్ మూవ్ అయ్యి నెలకి 2.5-3 లక్షలు సంపాదించే వాళ్ళు నేను చాలా మందిని చూసాను. సో డిగ్రీ అండ్ స్పెషల్ డిఎడ్ కూడా ఉంది. అంటే ఇంటర్ తర్వాతనే 2 సంవత్సరాలు స్పెషల్ డిఎడ్ చేస్తే 40,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. అవకాశాలు అంటే నేనది అవగాహన చాలా లేకపోవడం ఒకటి, అవకాశాలు తక్కువ ఉండడం కూడా ఒకటి, రెండింటి మధ్య. ఇప్పుడు మామూలు బిఎడ్ కాలేజీలు ఉన్న సంఖ్యకి అవకాశాలు తక్కువ అనేదాన్ని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అవకాశాలు అనేది చదివే అవకాశాలు నేను ఇందాక నుంచి అవైలబిలిటీ అనే మాట వాడుతున్నది అందుకోసమే. అవి ఎక్కువ ఉంటే మ్యాన్ పవర్ బాగా పెరుగుతుంది. అవును, వచ్చిన మానవ వనరులని మనకు కావాల్సిన విధంగా వినియోగించుకోవచ్చు. అవును అవును. ఆ అవకాశాన్ని మనం వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటే ఆటోమేటిక్గా మ్యాన్ పవర్ పెరుగుతుంది, మానవ వనరులు పెరుగుతాయి, అలాగే దేశానికి సంపద పెరుగుతుంది. అవును.
ఇప్పుడు మన ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్పెషల్ బీఎడ్ చేసినా కూడా డిస్టెన్స్లో చేసినా కూడా దానికి కూడా ఆర్సీఐ అప్రూవల్ ఉంది. ఆ కోర్సు కూడా బయట ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే అవగాహన లేకపోవడం, స్పెషల్ బీఎడ్ అంటే ఎంట్రన్స్ రాయాలా, ఎక్కడ కాలేజ్ ఉంది, ఏ కోర్స్ చేయాలి, ఇలాంటివి అవగాహన లేక వాళ్ళకి మామూలుగా ఎన్ని రోజుల నుంచి ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డిగ్రీ అవ్వగానే బీఈడీ చేయాలి, టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. కానీ ఆ బీఈడీతోనే స్పెషల్ బీఎడ్ చేయగలిగితే, అది కాకుండా ఇది చేయగలిగితే ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు ఇంకా తక్కువ సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం అనుకున్నట్టు ఇంజనీరింగ్ కానీ ఏవైనా మాట్లాడుకుంటున్నాం, కానీ అక్కడ కూడా టీచింగ్ ఫ్యాకల్టీగా ఇంట్రెస్టెడ్గా వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఇంటర్మీడియట్లో నిజంగా ఒక స్టూడెంట్కి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇష్టమైతే దాన్ని ఇంజనీరింగ్ దిశగా కాకుండా బీఎస్సీ కెమిస్ట్రీ బీఎస్సీ ఫిజిక్స్గా వెళ్తే ఎంఎస్సీ ఫిజిక్స్కి చేసిన గ్రాడ్యుయేట్స్ అవైలబుల్గా లేరు. ఇప్పుడు చాలా చోట్ల ఫిజిక్స్ లెక్చరర్స్ స్కేర్సిటీ ఉంది, కెమిస్ట్రీ లెక్చరర్స్ స్కేర్సిటీ ఉంది. అలాగే మీరు చెప్పిన దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యారనుకోండి, మీ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం ఓడిపోతుందో మనకు తెలియదు. కానీ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కెరీర్ ఎప్పటికీ బాగుంటుంది. ఎందుకు కారణం ఏంటంటే పాత ఉద్యోగాలు వెళ్ళిపోతుంటారు, కొత్త ఉద్యోగాలు వస్తూ ఉంటారు. కొత్తగా వస్తున్న మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? ట్రైనర్స్ ఇస్తారు. సో ట్రైనర్స్కి వాళ్ళు సెటిల్డ్ జాబ్ అవును, దట్టు 10 to 5 పని చేసుకునే జాబ్ ఎక్కువ ఉంటుంది. ఈ ట్రైనర్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. మామూలు ఎంప్లాయీస్ కంటే ట్రైనర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో అండ్ సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ జాబ్. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు మనము గత 2 గంటలుగా 10వ తరగతి తర్వాత తీసుకోవాల్సిన అంశాలపైన మనం చర్చిస్తున్నాం. సో ఫైనల్గా నేనేం చెప్తా అంటే, ఎవరైనా కానీ పేరెంట్స్, టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా కానివ్వండి, మీకు తెలిసిన లేకుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మీరు ఒక నిర్ణయం తీసుకోమాకండి. మీరు ఒక డెసిషన్ తీసుకునే ముందు 10వ తరగతి ఏ కోర్సుకి ముందుగా ఇప్పుడు నెట్ అందుబాటులో ఉంది, విపరీతంగా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా సులభంగా చెప్పాలంటే సురేష్ గారు రాసిన 10వ తరగతి తర్వాత పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీరు కనుక తీసుకుంటే దాంట్లో మీకు 10వ తరగతి తర్వాత ఉన్న అన్ని అవకాశాలు మీకు విస్తృతంగా కనిపిస్తాయి. ఓకే, తెలుస్తాయి. తెలిసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, ఆ కెరీర్కి సంబంధించిన లేకుంటే ఆ ఛాయిస్ సంబంధించిన స్కిల్ నా దగ్గర ఉందా, దానికి తగ్గ ఇంటెలిజెన్స్ నా దగ్గర ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, యాటిట్యూడ్ ఉందా, యాప్టిట్యూడ్ ఉందా, అసలు ఈ జాబ్ నా పర్సనాలిటీకి సరిపోతుందా అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఒక కెరీర్ కౌన్సిలర్ని, ఒక సైకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు టెస్టుల ద్వారా మీ ఐక్యూని టెస్ట్ చేస్తారు, మీ యాప్టిట్యూడ్ని, యాటిట్యూడ్ని, పర్సనాలిటీని వీటన్నిటికీ మ్యాచ్ అవుతుంది లేదనే విషయాన్ని మీకు టెస్ట్ చేసి మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను సపోజ్ రక్తం అంటే భయపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి మెడిసిన్ చేస్తే చేయగలడా అసలు? ఫస్ట్ పేరెంట్స్ ఫోర్స్ పైన ఒకవేళ దాంట్లోకి వెళ్ళినా కానీ, బలవంతంగా పూర్తి చేసినా కానీ హీ కుడెంట్ ఎంజాయ్ దట్ జాబ్. ఫస్ట్ పాయింట్, అతను ఆ జాబ్ని ఎంజాయ్ చేయలేడు, ఆ వర్క్ని ఎంజాయ్ చేయలేడు. సో ఎప్పుడైతే మీరు జాబ్ని లేకపోతే వర్క్ని ఎంజాయ్ చేయలేరో మీకు రకరకాల ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, రకరకాల వర్క్ ప్లేస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ కెరీర్ ఎంచుకోవటం పైన. దానికి తగ్గట్లుగా మీకు స్కిల్స్ ఉండటము, ఇంటెలిజెన్స్ ఉండటము, పర్సనాలిటీ సూట్ అవటము, ఈ 4 అంశాలని ప్రధానంగా మీరు పరిగణలోకి తీసుకుంటే, అప్పుడు అవి కెరీర్ కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే అప్పుడు మీరు మంచిగా ఒక మార్గాన్ని ఎంచుకోగలరు. ఆ ఎంచుకున్న మార్గంలో సులువుగా సక్సెస్ సాధించగలరు. సక్సెస్ అందరూ సాధిస్తారు. ఎట్లాగా? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలి. విజయవాడ పోవాలంటే ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోవచ్చు, దొర్లుకుంటూ పోవచ్చు, సైకిల్ ఎక్కిపోవచ్చు, బస్సు ఎక్కిపోవచ్చు, క్యాబ్ వేసుకుని వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మీరైతే ఏది కోరుకుంటారు? కానీ గమ్యస్థానం మాత్రం ఒకటే. గమ్యస్థానం ఒకటే, కానీ ఏది కోరుకుంటాం మనం? అందరూ డబ్బులు ఉంటే హ్యాపీగా ఫ్లైట్ ఎక్కేసి పోదాం అనుకుంటాం, లేదంటే ఫ్లైట్ ఆ వెయిటింగ్ ఎందుకు లేని కార్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే జస్ట్ 4 or 5 hours విజయవాడలో ఉంటాం. సో నేనైతే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మీ పర్సనాలిటీకి సరిపడే కెరీర్ని మీరు ఎంచుకుంటే ఫ్లైట్లోనో క్యాబ్లోనో పోయినట్టు మీ జర్నీ సుఖంగా సాగుతుంది. రైట్? మీ పర్సనాలిటీకి సరిపడని కెరీర్ కనుక మీరు ఎంచుకుంటే అది నడకలాగా, సైకిల్ ప్రయాణంలాగా,
ముళ్ళ పొదల్లోంచి పరిగెత్తినట్లు రోజువారీగా ఆ స్ట్రెస్ని వాటిని ఫేస్ చేస్తూ జీవితం అనేది కష్టాలుగా మయంగా సాగుతుంది. అందువల్ల ఈ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఆ టెస్ట్ చేసుకోవడం మీకు అంత అవసరం. మీరు అంటున్నట్టు ఈ మాట అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను రీసెంట్గా ఒక టీవీలో వీడియోలో చూసాను. ఏంటి అంటే వాళ్ళు ఒక ఫ్రాంచైజీ కంపెనీ, కాఫీ కంపెనీ అని, కాఫీ మేకింగ్. ఆవిడ ఏం చెప్పిందంటే వాళ్ళు ప్రొఫైల్స్ తీసుకుంటారంట. ఆ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే వచ్చి ఫ్రాంచైజీ తీసుకుంటారో 1000 ప్రొఫైల్స్ వస్తే 2కి ఇస్తారంట సంవత్సరానికి. ఆ 2కి ఏం చేస్తారంటే 3 నెలలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తారంట. లాస్ట్గా ఆవిడ ఏం చెప్పిందంటే కస్టమర్ అక్కడికి వచ్చినప్పుడు ఆ వెయిటర్ రాకపోతే ఓనర్ షుడ్ వైప్ ద టేబుల్ అండ్ ఓనర్ షుడ్ క్లీన్ ద టేబుల్, ఓనర్ షుడ్ మెయింటైన్ దట్ హార్మోనీ అండ్ ఆయననే షట్టర్ ఎత్తి ఆయననే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి, క్లీనింగ్ కూడా ఓనర్ చేసుకుంటారనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ఫ్రాంచైజీ ఇస్తామన్నారు. అంటే ఫ్రాంచైజీ వాళ్ళేం తక్కువకి ఇవ్వరు. ఇట్స్ 25 lakhs ఫ్రాంచైజీ. పర్ఫెక్ట్ రైట్. ఎందుకంటే తను చేసే ఒక మాట చెప్తున్నారు, యాటిట్యూడ్ అనేది డ్రివెన్ ఫోర్స్. అంటే నువ్వు ఏ యాటిట్యూడ్ తో ఉన్నావో అదే నీ లైఫ్ కి డ్రివెన్ ఫోర్స్. 25 లక్షలు కట్టాను కాబట్టి కుర్చీలో కూర్చుంటా అంటే కాదు, అవసరం అయితే నువ్వు టేబుల్ తోటానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే నేను అనేది ఏ రంగమైనా కానీ, ఇప్పుడు మనం ఇంజనీరింగ్ అయినా కానీ ఇంకోటైనా కానీ జాబు కష్టం కేవలం ఇందాక చెప్పినట్లు శాలరీ కోసం మాత్రమే ఎప్పుడైతే మనం కోర్సు ఎంచుకుంటామో రకరకాల మానసిక సమస్యలు వచ్చేస్తాయండి. ఎందుకంటే అది ఫుల్ఫిల్ అయిపోతుంది కదా. 1,00,000 రూపాయలు సంపాదించిన నా ధ్యేయం అన్నప్పుడు 1,00,000 సంపాదించి ఆ 1,00,000 మనకు అసంతృప్తి మొదలవుతుంది. సో అక్కడి నుంచి రకరకాల సమస్యలు అనేవి వస్తుంటాయి, రకరకాల మానసిక సమస్యలు. ఖచ్చితంగా యాటిట్యూడ్ అనేది నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నావా, సర్వీస్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నావా, నీ యాటిట్యూడే డిసైడ్ చేస్తుంది. సో కష్టపడి మీరు అన్నట్టు ఆ ఎంజాయ్ చేయలేకపోవడం, అంటే ఆ పనిని ఎంజాయ్ చేయలేకపోవడం అనేది యాటిట్యూడ్ ఖచ్చితంగా ప్లేస్ ఏ వైటల్ రోల్. సో సురేష్ గారు, ఫైనల్గా మీ టేక్ చెప్పండి. ఈ ప్రజలకి, మన వీక్షకులకి మీరేం చెప్తారు 10వ తరగతి తర్వాత? ఒకటి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. 10వ తరగతి తర్వాత ఇది ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు కొన్ని వందలాది అవకాశాలు, వేలాది అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనం ఇంటర్నెట్ ద్వారా ఇంకా వేరు వేరు రూపాల్లో వీడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా సమాచారం తీసుకునే అవకాశం ఉంది. పుస్తకాలు ఉన్నాయి. వీటి నుంచి మనకు కావాల్సినంత సమాచారం తీసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. దాన్ని బట్టి ఒక కోర్సుని, మీకు నచ్చిన కోర్సుని ఎంచుకోవచ్చు. దానికి సిద్ధంగా ఉండండి. ముందు నేను పిల్లల కంటే తల్లిదండ్రులకి, టీచర్లకి ఎక్కువ చెప్పాలని అనుకుంటాను. ఎందుకంటే స్టూడెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళిద్దరే, ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్, పర్టికులర్గా 10th క్లాస్ స్టూడెంట్స్కి. సో నేను టీచర్లకి, తల్లిదండ్రులకి చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల చదువులు, ఒక ఫిలాసఫర్ అంటాడు, వాళ్ళంతా మీకు పుట్టిన పిల్లలే. ఖలీల్ జిబ్రాన్ అంటాడు. పిల్లలు మీకు పుట్టిన వాళ్లే కానీ వాళ్ళు మీ సొంతం కాదు. వాళ్ళకంటూ సొంతగా కలలు, కోరికలు ఉంటాయి. పిల్లలు ఇంటి నుంచి సంధించిన బాణం లాంటి వారు. బాణం ఎప్పుడు ముందుకే ప్రయాణిస్తుంది కానీ వెనక్కి రాదు. సో వాళ్ళ ఆశల్ని, ఆశయాల్ని మీరు అందిపుచ్చుకోవాలి కానీ మీ వైపుకి వెనక్కి వాళ్ళని లాగకూడదని చెప్తాడు ఖలీల్ జిబ్రాన్. బ్యాక్ ద థ్రెడ్, వెనక్కి లాగకూడదు, మనం లాగి వదలాలి. అది ముందుకే వెళ్తుంది. శరం అంతే కదా, శరం అంతే ముందుకే వెళ్తుంది కానీ వాళ్ళని మన వైపు రమ్మని కోరకూడదు. సో అదే చెప్తున్నాను. ఇప్పుడు విశేష చెప్పిందే నేను చెప్తున్నాను. ఇంటి నుంచి వదిలిన బాణం ముందుకే వెళ్ళాలి తప్ప అది వెనక్కి రాకూడదు. అంటే అది మనం బాణాన్ని తిప్పి పెట్టామనుకోండి, ఏమవుతుంది, ఇలా తీస్తే తిరిగి మన పొట్టకే కూర్చుంటుంది. సో అది తల్లిదండ్రులు దాన్ని గుర్తించకపోతే ఎదురు దెబ్బ తినేది మళ్ళీ మనమే, ఆ దెబ్బ మనకే తగులుతుంది. సో కాబట్టి ముందు పిల్లల్ని వాళ్ళు మన పిల్లలే కానీ దే ఆర్ నాట్ అవర్ ప్రాపర్టీస్. మన ఆస్తికి వారసులు కావచ్చు, మన ఆస్తి కాదు, మన అంటే వ్యక్తిగత ఆస్తికి మనం సంపాదించిన దానికి వారసులు కావచ్చు. కానీ వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించే హక్కు పేరెంట్స్గా లేదు. అంటే సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, మంచి మార్గం చూపించవచ్చు, కాస్త దార్శనికంగా, విజనరీగా ముందుకు వెళ్ళడానికి మనం వాళ్ళకి కావాల్సింది చెప్పుకోవచ్చు, ఇంట్లో తప్పలేదు.
కానీ ఒక దశకు వచ్చిన తర్వాత, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని మనం ఎంతవరకు అదుపులో పెట్టాలో అంతవరకు. 5వ తరగతి 5 ఏళ్ల పిల్లాన్ని అదుపులో పెట్టడం వేరు, 10 ఏళ్ల పిల్లాన్ని అదుపులో పెట్టడం వేరు, ఇంటర్మీడియట్ పిల్లాన్ని అదుపులో పెట్టడం వేరు, డిగ్రీ చదివాన్ని అదుపులో పెట్టడం వేరు. డిగ్రీకి వచ్చిన తర్వాత, ఇప్పుడు దాదాపు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాతనే పిల్లలు వాళ్ళలో సోషల్ మెచ్యూరిటీ బాగా పెరుగుతుంది. సార్ ఒక ఫోన్ కాల్ ఉంది, ఫోన్ కాల్ తీసుకుందామండి. ప్లీజ్. హలో 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 చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ 10th తర్వాత మ్మ్. అంటే మన పిల్లలకి మ్మ్. ఎక్కువ మందికి మిలిటరీలో కొన్ని జాబ్స్ వచ్చే అవకాశం, వీటిలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మిలిటరీలో తీసుకోవడానికి, మిలిటరీ వైపు కానీ, మ్మ్. ఎయిర్ ఫోర్స్ వైపు కానీ, మ్మ్. లేకపోతే నేవీలో కానీ, ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ జాబ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మ్మ్. మ్మ్. ఆ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది ఏమన్నా దీనిలో మాకు తెలియజేయగలుగుతారా? సురేష్ గారు. అది ఆర్మీలో ఒక సాధారణ సైనికుడిగా లేదా ఒక సాధారణ టెక్నీషియన్గా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మ్మ్. సైనికుడిగా వెళ్తే యుద్ధభూమిలో పనిచేయాలి, అందుకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. ఒక ఇందాక విశేష్ గారు చెప్పినట్టు ఫిజియోథెరపిస్ట్ అవకాశాలు కూడా అందులో ఉన్నాయి. మ్మ్. అలా డాక్టర్లు కూడా అవసరమే కదా. అవును. ఫిజియోథెరపిస్ట్ కానీ డాక్టర్లు కానీ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి ఆర్మీలో. ఇండియన్ ఆర్మీలో అవకాశాలు సురేష్ చాలా గారు, ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్తో కేవలం సైనికుడిగా మాత్రమే వెళ్ళగలడు, ఒక జవాన్ జవాన్గా వెళ్ళగలడు. సాధారణ సైనికుడిగా వెళ్ళిన వెళ్ళగలడు. తరువాత అక్కడ అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ ఎక్కువ అవకాశాలు. అక్కడ మళ్ళీ అతను చదువుకోవచ్చు. తన సెల్ఫ్ అదే చదువుకోవచ్చు, తనంతట తాను ఒక నిర్ణయించుకొని చదువుకోవచ్చు. ఎస్ ఎస్ ఎస్. అంతే తప్ప పర్టికులర్గా ఈ అవకాశాలు మాత్రమే ఉంటాయి అని మనం చెప్పుకోవడానికి లేదు. లేదు, ఓన్లీ జవాన్గానే వెళ్ళాలి. 10th క్లాస్ జవాన్గానే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మనకి ప్రత్యేకమైన స్కిల్ ఉన్నప్పుడు అవును. ఇంటర్మీడియట్ తర్వాత ఫిజియోథెరపీ చదువుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి చేరటం వేరు, 10th క్లాస్ తర్వాత చేరటం వేరు. 10th క్లాస్ చదివిన తర్వాత వాళ్ళు చూసేది ఏంటి? శారీరక దారుఢ్యం. అంతే, శారీరక దారుఢ్యము కరెక్ట్. ఆ టెస్టులు పూర్తి చేస్తారా లేదా ఇంతవరకు చూస్తారు, అంతవరకు చూస్తారు. చెట్లెక్కగలడా, మెట్లెక్కగలడా. ఇంకొక ఫోన్ కాల్ ఉంది, మళ్ళీ చూద్దాం. ప్లీజ్. హలో హలో చెప్పండి మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అది లైవ్ లో ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఓకే. సార్, అది అంటే రిలేటెడ్ గా 10th క్లాస్ అయిపోయినాక పిల్లలకు మార్గనిర్దేశం చేస్తున్నారు కదా, అంటే దానికి సంబంధించి కాకపోయినా పిల్లల్ని హాస్టల్స్ లో వేయాలా, ఇంటి దగ్గర ఉంచి చదివియాలా, 8th క్లాస్ 9th క్లాస్ అప్పుడు? ఓకే ఓకే, దాని మీద సమాధానం అడుగుతున్నారా మీరు? అది ఏది కరెక్ట్ ఈ కాంపిటీషన్ అనేది? ఓకే ఓకే. సో ఒక సైకాలజిస్ట్గా మీరు నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్తానంటే, ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు పిల్లలు వీలైనంత వరకు ఇంట్లోనే పేరెంట్స్తో ఉండడం మంచిది. ఎందుకంటే పేరెంట్ యొక్క గైడెన్స్ ఉంటుంది, పేరెంట్స్ యొక్క ప్రేమ, అభిమానము, ఆదరణ, మద్దతు వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ సరైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న ర్యాట్ రేస్లో చాలామంది పిల్లలని హాస్టల్లో పెడుతున్నారు. హాస్టల్లో పెట్టడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, కరెక్టే వాళ్ళకి మార్కులు వస్తున్నాయి, వాళ్ళు మీరు అన్నట్లు సీటు సంపాదిస్తున్నారే, కానీ వాళ్ళు కీలకమైన దశలో పేరెంట్స్తో మానసికమైన బంధం ఏర్పడాల్సిన దశలో వాళ్ళు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల ఆ కుటుంబ బంధం అనేది వాళ్ళలో నాకు కనిపించడం లేదు. ఇది నా 20 years ఆఫ్ మై అబ్జర్వేషన్. సో ఎందుకంటే వాళ్ళు దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ది కెరీర్, దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ దేర్ పేరెంట్స్. అందువల్లనే ఇప్పుడు వృద్ధాశ్రమాలు అనేవి విస్తృతంగా చాలా విస్తృతంగా పెరిగాయి. మీరు చెప్పండి రాజేష్ గారు. నా ప్రశ్న నేను చెప్పాను, మీరు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా అండి, ఈ విషయంలో నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు అంటే ఒక 16-17 ఏళ్ల వయసు వచ్చే వరకు వాళ్ళకి మానసికంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక భద్రత, ఎమోషనల్ వాళ్ళకి సెక్యూరిటీ అనేది తల్లిదండ్రులు ఇచ్చినంత ఇదిగా ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఆ వయసుకి వాళ్ళు కరెక్ట్గా సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సో తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఆ వీలైనంత వరకు ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లో ఉంచుకపోవడమే మంచిది. అదే సరైన నిర్ణయం.
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం ఉన్న ఊర్లో ఆ చదువు అంటే ఆ కోర్స్ లేకపోవడము, 10th వరకు మన ఊర్లో స్కూల్ ఉంటుంది, తర్వాత కాలేజ్ అందుబాటులో లేకపోవడము అన్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అంటే అది ఇంకా తప్పని విషయం. అక్కడ కూడా మనం అప్పుడప్పుడు వెళ్తూ వాళ్ళకి ఆ ఎమోషనల్ సెక్యూరిటీ అనేది తల్లిదండ్రులుగా మనం ఎంతవరకు ఇవ్వగలం మన పరిధిలో అనేది ఇస్తూ ఉండాలి. ఒకసారి హాస్టల్లో వేసేసాను కదా ఇక నా బాధ్యత అయిపోయింది అని మాత్రం అనుకోకూడదు. రైట్. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ సురేష్ గారు. మనం ఈ 2 గంటల సేపు 10వ తరగతి తర్వాత దాంతోపాటు ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఎలాంటి కోర్సుల వల్ల అయితే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండే విషయం గురించి మనం మాట్లాడాము. సో ఈ అంశాలపైన ప్రేక్షకులు కూడా ఒక అవగాహన, ఒక ఆచరణాత్మక వ్యూహం అందించామని భావిస్తున్నాను. చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారాలు.